క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదుగా. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదుగా. ఓ మరణమా నీ ముల్లు ఎక్కడా, ఓ మరణమా నీ విజయమెక్కడా, ఓ మరణమా నీ ముల్లు ఎక్కడా, ఓ మరణమా నీ విజయమెక్కడా. యేసే నా కాపరి, యేసే నా ఊపిరి, యేసే నా కాపరి, యేసే నా ఊపిరి. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదుగా. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు. ఏదియో మనకు హాని చేయదు, క్షేమమే మన వెంట ఉండును. ఏదియో మనకు హాని చేయదు, క్షేమమే మన వెంట ఉండును. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదుగా. పాపము మీద విజయమే, లోకము మీద విజయమే. పాపము మీద విజయమే, లోకము మీద విజయమే. మరణము మీద విజయమే, క్రీస్తులో నిత్యము విజయమే. మరణము మీద విజయమే, క్రీస్తులో నిత్యము విజయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదుగా. మనుషులను నమ్ముకొనుట కంటెను రాజులను నమ్ముకొనుట కంటెను. మనుషులను నమ్ముకొనుట కంటెను రాజులను నమ్ముకొనుట కంటెను. నమ్మదగిన ప్రభువైన క్రీస్తు నరకము నుండి తప్పించెను. నమ్మదగిన ప్రభువైన క్రీస్తు నరకము నుండి తప్పించెను. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదుగా. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదుగా. ఓ మరణమా నీ ముల్లు ఎక్కడా, ఓ మరణమా నీ విజయ
భయమెక్కడా యేసే నా కాపరి యేసే నా ఊపిరి యేసే నా కాపరి యేసే నా ఊపిరి క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదుగా. కీర్తనలు సాధించినటువంటి వాక్యభాగం చదువుకుని దేవుడు వాక్యం సమయం కేటాయించుకున్నాం. చదవడానికి దేవుడి యొక్క కార్యంలో స్మరించుకుంటూ ఆయన స్థితించడానికి దేవుడు అందించినటువంటి ఒక అవకాశాన్ని బట్టి వాక్యం నేర్చుకోవడానికి కూడా సమయం కేటాయించుకున్నాం. వాక్యభాగం చదవడానికి వారి ప్రయాణం ఆహ్వానిస్తున్నాం. ఇచ్చేసినటువంటి క్రీస్తు సంఘ సభ్యులకు సహోదరి సహోదరులకు నా వందనాలండి. నాకు ఇచ్చినటువంటి పట్టణ భాగము రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడవునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారనుకును వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను అన్నారు. మన చదివినటువంటి వారికి మనం ప్రార్థన చేసుకుని దేవుని మాట్లాడడానికి సమయం కేటాయించుకుందాం. సో ప్రేరేషణ ప్రార్థించాలని వాక్యోపదేశం ప్రార్థించడానికి వాళ్ళు ఆనందిస్తున్నాం. సహోదరులు ఏలూరు పట్టణంలో సువార్త పరిచయం చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గారు ఈరోజు మనకి వాక్యాన్ని బోధిస్తారు. ప్రార్థన పూర్వకంగా వాక్యానికి సిద్ధపడతాం. సర్వశక్తి కారణభూతులైన దేవ, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి పుట్టించి మమ్మల్ని సంరక్షించండి. మీరు మా జీవితాల్లో ఎన్నో మేలు దయచేస్తున్నారు తండ్రి. అందుని బట్టి మీకు కృతజ్ఞతలయ్యా దేవా. ఇది సాయంత్రకాల సమయం తండ్రి, పెదమెత్త గ్రామంలో తండ్రి పౌలాజ్ గారి కుటుంబంలో ఏర్పాటు చేసుకుని కృతజ్ఞత కూడికలు తండ్రి మేము అందరం చేయండి. కొద్దిసేపు మీ యొక్క వాక్యాన్ని వినగల భాగ్యాన్ని సమయాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలయ్యా దేవా. వాళ్ళ కుటుంబంలో మీరు చేసిన మేలులన్నింటి పెట్టదని స్మరించుకుంటూ రాజేంద్ర గారి కుటుంబంలో కిషోర్ గారి కుటుంబంలో మేలు పట్టిందండి. బంధువుల్ని ఆత్మల్ని తల్లి సంఘాసులు అందరూ చేయకండి. కొద్దిసేపు మీ యొక్క వాక్యాన్ని వినగలే భాగ్యాన్ని మాకు దయచేసిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలయ్యా దేవా. మీ జీవంలో మేము ఎదుగుతూ మీ యొక్క గుణలక్షణాలు మేము పెంపొందించే వారు ఉన్నట్టుగా మీ సహాయాన్ని అందించమని దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ తండ్రి వాక్యాన్ని వచ్చిన సహోదరులు కూడా మీ యొక్క జ్ఞానం కలిగి మనం వేడుకుంటున్నాం. ఈ యొక్క కుడికలో చేరికలు వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి దీవించి ఆశ్రయించమని ఈ మనవులు క్రీస్తు ప్రభువును అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. అందరికీ దేవుని వాక్యాన్ని బోధించడానికి
సహోదరులు ఆడపిల్లలని సమయంతో వారి సేవకు ఆహ్వానిస్తూ ఉన్నాం. సో పిల్లలు నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. పెద్దవారికి వారికి ఇబ్బంది కలిగించకుండా మనం చేసుకోవాలి. హలో 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 ముందుగా తండ్రి దేవునికి నా స్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు కూడి వచ్చిన సహోదరులకు సోదరులకు ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. హలో ఈ కృతజ్ఞత కూడుకకు కూడి వచ్చినటువంటి సహోదరులు మరొకసారి ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి, దేవుని కాపుదలను బట్టి, దేవుడి ఇచ్చిన ఆయుష్కాలంలో ఇంతవరకు మనం అందరము సజీవ లెక్కలో ఉన్నాం. అందుకు దేవాల దేవునికి ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనం అందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం, బద్దలమై ఉన్నాం. అంతే 8:30 9:35 9:40 వరకు సరే. దేవుని మహాకృపను బట్టి ఈ గ్రామంలో మరొకసారి వాక్యం పంచుకునే అవకాశాన్ని తండ్రి దేవుడు అనుగ్రహించిన విధానం బట్టి తండ్రి దేవుని నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలోకి 2 సార్లు వచ్చి ఉన్నాను. ఇదో 3వసారి రావటం. ఒకప్పుడేమో స్వార్థికుడి కింద వచ్చాను, ఇప్పుడేమో బంధువుల కింద వచ్చాను అన్నమాట. అది తేడా. అది ఇంతకుముందు ఏదో స్వార్థికుడి కింద వచ్చి వాక్యం బోధించి వెళ్ళాను, ఇప్పుడు బంధువుల కింద ప్రాంతానికి రావటం జరిగింది. ఏదేమైనప్పటికీ పాలరాజు గారి కుటుంబంలో దేవుడు చేస్తున్నటువంటి మేలును బట్టి కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకున్నారు. మరి సోదరులు డానియల్ గారి యొక్క వివాహం విషయంలోనూ వారు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలకు అడుగుపెట్టినట్టున్నారు. అలాగే కిషోర్ గారు, వాళ్ళ తమ్ముడు కిషోర్ గారు, వారి యొక్క వైవాహిక జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులకు ఈ కృతజ్ఞత కూడికను వారు ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో వాక్యాన్ని బోధించడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కలిసి ఆలోచన చేయటం మనము ప్రయత్నించేద్దాం. దేవుడు గొప్పవాడు, మహోన్నతుడు. గొప్పవాడైనటువంటి దేవుడు మనకి బ్రతకడానికి వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం అందరం గైకుంటూ ఉన్నాం. ఆ వాక్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాము. ఇలా ఆలోచన చేస్తే కనుక మనకి వాక్యం కొదువుగా ఉందండి, వాక్యం చాలా దొరుకుతుందండి. వాక్యం కొదువుగా ఉందా, చాలా దొరుకుతుందా? వాస్తవంగానే చాలా దొరుకుతుంది. కానీ మనమే వాక్య ప్రకారంగా మన జీవితాలను దిద్దుబాటు చేసుకోలేకపోతున్నాము. వాక్యం చాలా మనకి ఒకవేళ బైబిల్ దగ్గరికి వస్తే చాలా వాక్యం దొరుకుతుంది, సువార్తల దగ్గరికి వెళ్తే చాలా వాక్యం దొరుకుతుంది, అలాగే అప్పుడు బైబిల్ తరగతికి వెళ్తే చాలా వాక్యం దొరుకుతుంది, ఆరాధనకి వెళ్తే చాలా వాక్యం దొరుకుతుంది.
ఇలాగా ఆలోచన చేస్తే కనుక మనకి చాలా వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ వాక్య ప్రకారంగా మన జీవితాలు దిద్దుకుంటున్నామో లేదో మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉన్నాం, ఎన్నో వాక్యాలు నేర్చుకుంటూ ఉన్నాము. కానీ వాస్తవంగానే క్రైస్తవ జీవితంలో మార్పు కనబడటం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఎంత వాక్యం వింటున్నాం అన్నది కాదు, కానీ అసలు వాక్య ప్రకారంగా మనం వింటున్నామా లేదా అన్నది ఆలోచన చేస్తూ మన వాక్యం మనం ఎక్కడి నుంచి ఆలోచన చేయాలంటే కనుక మన కుటుంబాల దగ్గర నుంచి ఆలోచన చేయవలసిన అవసరత ఉంది. ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా వాక్యాలు వింటూ ఉన్నాము, చాలా వాక్యాలు మనం గైకొంటూ ఉన్నాము, చాలా వాక్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. కానీ మన కుటుంబంలో ఆ వాక్య ప్రకారం మన కుటుంబంలో నడుస్తున్నామో లేదా అన్నది ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇదైనా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎవరికో గుడ్ మార్నింగ్ చెప్తారండి. ఎవరు చెప్తారండి? టీచర్ గా చెప్తారు. చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ ఉద్యోగులు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎవరికో నమస్తే చెప్తారండి. ఎవరు నమస్తే చెప్తారు? ఆ పైన అధికారికి నమస్తే చెప్తారండి. ఇలాగా మనం ఏ స్కూల్లో పిల్లలు వెళ్ళి మాస్టర్కి నమస్తే చెప్తారు. అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారు పై అధికారికి వెళ్ళి నమస్తే చెప్తారు. అలాగే దూరం ఎక్కడైనా మనకి ఎవరైనా కనబడుతూ ఉంటే దారిలోనూ వాళ్ళకి ఏం చేస్తూ ఉంటామంటే కనుక నమస్తే చెప్తూ ఉంటాం. అంటే నమస్తే చెప్తున్నప్పుడు అర్థం ఏంటంటే కనుక ఆ మాస్టర్ని కానీ ఆ స్కూల్ టీచర్ని కానీ లేక పైన అధికారులు కానీ మనం ఏం చేస్తున్నాం అంటే కనుక అభినందిస్తూ ఉన్నాం. అంతేనండి, అభినందిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా మనం ఇక్కడ ఆలోచన చేస్తే కనుక వాస్తవంగా మన కుటుంబాలు కట్టబడుతూ ఉన్నాయి. మన కుటుంబంలో ఒకరు అభినందించుకుంటున్నాం. అసలేని అది ఈ దినాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వాస్తవం అంటే మన కుటుంబాల్లో మనము ఒకరిని అభినందించుకుంటున్నామా లేదా ఒకరి పట్ల ఒకరు ఏడుస్తున్నామా, ఒకరి పట్ల ఒకరు ఈర్ష్యగా ఉన్నామా, ఒకరిని ఒకరు ద్వేషిస్తున్నామా అన్నది ఇది నన్ను ఆలోచన చేయడానికి మనం ప్రయత్నం చేద్దామండి. కాబట్టి మన కుటుంబాలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబాల గురించి మనం ఆలోచన చేస్తే కనుక మనం కుటుంబంలో ఉన్నాము. మన కుటుంబంలో మన కుటుంబాలు మన కుటుంబాల చుట్టూ అనేక మంది కుటుంబాలు ఉన్నాయి. అనేక మందిని మనం ఏం చేస్తున్నామంటే కనుక అభినందిస్తూ ఉన్నాం. చాలా మంది నమస్తే చెప్తూ ఉంటాము, చాలా మంది గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటాము, చాలా మందిని మనం చాలా విధాలుగా అభినందిస్తూ ఉంటాం. కానీ మన కుటుంబం దగ్గరకు వచ్చినప్పటికండి ఎప్పుడైనా సరే ఇక్కడ ఆలోచన చేయండి. మీ భార్యలకు ఎప్పుడైనా గుడ్ మార్నింగ్ చెప్పారండి? భార్యను అభినందించడం మనకి ఇష్టం ఉండదండి. ఎప్పుడైనా సరే మీ భర్తలు గుడ్ మార్నింగ్ చెప్పారండి? మనకు భర్తలు అంటే ఎవరో చెప్పారంటే ఇక్కడ చెప్తున్నావమ్మా అప్పుడప్పుడు. ఎప్పుడైనా మన తల్లిదండ్రులకి ఆ గుడ్ మార్నింగ్ చెప్పమండి. మన పిల్లలకి చిన్న పిల్లలు మన పిల్లలకి గుడ్ మార్నింగ్ చెప్తామండి? చెప్పమండి. జాగ్రత్త ఒకసారి ఆలోచన చేయండి. మన కుటుంబాన్ని బాగు చేసుకుందాం, మన కుటుంబంతో ఆనందంగా గడుపుదాం, మన కుటుంబంతో సంతోషం గడుపుదాం, ఒకరి మధ్యన ఒకరు ప్రేమనురాగాలు ఆప్యాయతలు పెంచుకుందాం, ఒకరినొకరు అభినందించుకుందాం. ఎంత వాక్యం నేర్చుకున్నామో కాదండి, అసలు కుటుంబంలోనే ఒకరినొకరు పలకరించుకోకపోతే ఎంత వాక్యం నేర్చుకుంటూ ఉపయోగమేముంది? భార్యనే పొగడటం ఇష్టం ఉండదు, భర్తనే పొగటం ఇష్టం ఉండదు, పిల్లల్నే పొగటం ఇష్టం ఉండదు, తల్లిదండ్రులనే పొగటం ఇష్టం ఉండదు, లేకపోతే అత్తమామలు పొగటమే ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మన కుటుంబ వ్యవస్థ ఎందుకండి? మన కుటుంబంలోనే ఒకరినొకరు అభినందించుకోలేనప్పుడు, మన కుటుంబంలో ఒకరినొకరినే గౌరవించుకోలేనప్పుడు, మన కుటుంబంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోలేనప్పుడు, మన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తే వాళ్ళని అభినందించలేనప్పుడు, మన కుటుంబంలో ఒకరు బాధపడుతుంటే వాళ్ళు ప్రోత్సహించలేనప్పుడు ఇక మన కుటుంబ వ్యవస్థ ఎందుకండి? కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తే మనము మన కుటుంబంలో ఆనందంగా గడుపుతాం. మన కుటుంబంలో ఉన్నటువంటి లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ భర్తతో ఆనందంగా గడపండి. లేకపోతే మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ భార్యలతో గుడ్ మార్నింగ్ చెప్పి హ్యాపీగా గడపండి రోజంతా. మీ పిల్లలతో చిన్న పిల్లలతోటి ఉదయాన్నే లేచి వారు గుడ్ మార్నింగ్ చెప్పి ఆ పిల్లలతో హ్యాపీగా గడపండి. ఒకవేళ తల్లిదండ్రులు వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రులు వాళ్ళు ఉదయాన్నే గ్యాస్ బిల్ ఇస్తాం, ఆ గ్యాస్ బిల్ ఇచ్చే ముందు డాడీ గుడ్ మార్నింగ్ అని చెప్పండి. ఆ గ్యాస్ బిల్ కంటే ఈ గుడ్ మార్నింగ్ బాగా పనిచేస్తుంది కుటుంబం.
అంటే కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబ వ్యవస్థను మనం ఏమవ్వాలంటే కనుక కాపాడుకోవాలి. ఆ కుటుంబంలోనూ ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఉంచుకొని ఆ కుటుంబంలో ఒకరినొకరు ఏం చేసుకోవాలంటే కనుక ప్రోత్సహించుకుంటూ ఆనందంతో ఈరోజు కుటుంబాలు గడపాలంటే. ఇప్పుడు అంటే ఒక కుటుంబంలో ఒక అతను పోగొట్టుకునే తర్వాత అతను అయ్యో అతను చనిపోయాడు, అతను ఉంటే బాగుండేది అనుకునే దానికంటే ఒక వ్యక్తి బ్రతికుండగానే, ఒక వ్యక్తి జీవిస్తూ ఉండగానే, ఒక తండ్రి జీవిస్తుండగానే, తల్లి జీవిస్తుండగానే, భర్త జీవిస్తుండగానే, భార్య జీవిస్తుండగానే, పిల్లలు జీవిస్తుండగానే, తల్లిదండ్రులు జీవిస్తుండగానే వాళ్ళతో హ్యాపీగా గడపాలి తప్ప వారు చనిపోయిన తర్వాత అయ్యో వాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకోవడం ఎంత మాత్రం ఉపయోగం లేదండి. ఈరోజు మంచి కుటుంబాలు కావాలి మనకి. మన కుటుంబంలో ప్రేమలో రాగాలి మనకు అవసరం. మన కుటుంబంలో ఈ రోజు ఏం చేస్తారంటే ఒకరు వెళ్ళి లేకపోతే ఇక్కడ ఉన్నారు ఏమవుతారు నాకు ఏమవుతారండి కూతురు ఉంది. ఆ కూతురు దగ్గర గుడ్ మార్నింగ్ అంటే, లేదా అన్నయ్య వెళ్ళి చెల్లి గుడ్ మార్నింగ్ అంటే, ఇంకొక అన్నయ్య గుడ్ మార్నింగ్ అంటే, లేదా చెల్లి అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య గుడ్ మార్నింగ్ అంటే కనుక ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? హ్యాపీగా ఉంటుందండి. ఈరోజు ఆ హ్యాపీనెస్, కుటుంబంలో హ్యాపీనెస్ ఈ రోజు ఏం చేసామంటే పోగొట్టేసుకున్నాం. ఆ కుటుంబంలో ఉన్న ఆప్యాయతలు, అనురాగాలను తీసివేసుకున్నాం. కాబట్టి ఈ దినాన్ని ఈ కృతజ్ఞత కూడుకలో ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. ఏంటంటే అంశం ఏంటంటే కుటుంబాన్ని అభినందించుకుందాం. కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అభినందించుకుందాం, ప్రోత్సహించుకుందాం, బలపరుచుకుందాం, వారితో ఆప్యాయతకుందాం, వారితో అనురాగత సంపాదించుకుందాం. కాబట్టి కుటుంబం అంటే ఓ తండ్రి, ఓ తల్లి, పిల్లలు అదే కుటుంబం. లేదా భార్య, భర్త, పిల్లలు అదే కుటుంబం. ఒక చిన్న చిన్న కుటుంబాల గురించి ఆలోచన చేస్తే ఒక పెద్ద కుటుంబం గురించి ఆలోచన చేయట్లేదు. పెద్ద కుటుంబం మహావృక్షము, ఆ కుటుంబం గురించి ఆలోచన చేయట్లేదు. కానీ ఓ చిన్న కుటుంబం గురించి ఆలోచిస్తే కనుక తల్లి, తండ్రి, పిల్లలు, అలా భార్య, భర్త, పిల్లలు అదే ఒక కుటుంబం. ఒక అద్భుతమైనటువంటి కుటుంబం, దేవుడు డిజైన్ చేసినటువంటి కుటుంబం. ఆ దేవుడు డిజైన్ చేసినటువంటి కుటుంబంలో ఏముండాలంటే పరస్పరము ఆప్యాయతలు, అనురాగాలు, పలకరింపు, లేకపోతే అభినందించుకోవడం అంటే ఏం కాదండి. ఉదయాన్నే లేచి భార్యకి గుడ్ మార్నింగ్ చెప్తే ఎలా ఉంటుందండి కుటుంబం? ఉదయాన్నే లేచి భర్త గుడ్ మార్నింగ్ చెప్తే ఎలా ఉంటుందండి? నమస్తే చెప్తే ఎలా ఉంటుందండి? ఉదయాన్నే లేచి పిల్లలకి గుడ్ మార్నింగ్ చెప్తే పిల్లలు ఎలా ఉంటుందండి? ఇలా పిల్లల తల్లిదండ్రులకు వచ్చి డాడీ గుడ్ మార్నింగ్, మమ్మీ గుడ్ మార్నింగ్ అంటే ఎలా ఉంటుందండి? కాబట్టి ఇలాంటివి ఈరోజు ఎన్నో వాక్యాలు నేర్చుకున్నప్పటికీ కుటుంబంలో ఎలా ఉందమ్మా? కుటుంబంలోనూ లేచిన కాంచి ఎలా ఉంటుందమ్మా? కుటుంబాల్లోనూ పలకరించుకోవడం కాదు, ఇంకో మాట చెప్పండి. బిజీ లైఫ్ కదా, ఇంకో మాట చెప్పండి. సమాధానం కదా, ఇంకో మాట చెప్పండి. భర్త ఇలా వస్తుంటే ఇలా భార్య వెళ్ళిపోతుంది, ఇలా వస్తే ఇలా పిల్లలు ఇలా అంటే పలకరించుకోవటం కూడా కుటుంబాల్లో ఇష్టపడట్లేదు ఈ రోజుండి. ఇంకెందుకంటే మరి కుటుంబ వ్యవస్థ అంటే తండ్రినే పలకరించడానికి ఇష్టపడలేనటువంటి కొడుకు, తల్లినే పలకరించలేనటువంటి కూతురు, పిల్లల్నే పలకరించలేనటువంటి తల్లిదండ్రులు, తాతగారినే పలకరించలేని మనవడు, మనవడినే పలకరించాలి తాత. ఇంకెందుకండి కుటుంబం ఎందుకండి? అంటే ఏ జీవికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని ఈ మానవ జాతికి దేవుడు ఇచ్చాడండి. ఏ జీవి కుటుంబ వ్యవస్థ ఉంది? ఈ భూలోకంలో అనేక జీవరాశులు ఉన్నాయి. ఏ జీవరాశికి దేవుడు కుటుంబ వ్యవస్థను ఇచ్చాడంటే కనుక ఏ జీవరాశికి కుటుంబ వ్యవస్థను ఇవ్వలేదండి దేవుడు. కేవలం మానవులైనటువంటి మనకే ఒక అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థను దేవుడు ఇచ్చాడంట. అంటే ఎలా ఉండాలంటే అభినందించుకోవడం అంటే పెద్ద మాట కాదు, కానీ ఉదాహరణకు ఎలాగ అభినందించుకోవచ్చు అంటే తండ్రి వచ్చారు, తండ్రి ఉన్నాడు. తండ్రిని నాన్నగారు అంటే ఎలా ఉంటుందండి? తండ్రిని నాన్నగారు పిలుపులు ఎలా ఉంటుందండి? అద్భుతంగా ఉంటుందండి. లేదా కొంతమంది ఏం చేస్తారంటే కనుక నాన్నను కూడానే అంటే నాన్నగారు అనాలి, లేదా నాన్నగారు అనాలి, డాడీ అనాలి. లేదా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక తండ్రిని పేరు పెట్టి పిలిచే వాళ్ళు చాలా మంది ఉంటారండి. తండ్రిని పేరు పెట్టి పిలిస్తే కనుక తండ్రిని అభినందించడం కాదండి. తండ్రి అంటే తండ్రి, నాన్న అంటే నాన్నగారు అంతే తప్ప అలా కాకుండానే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే తండ్రిని పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. కాకపోతే తండ్రికి నిక్ నేమ్ కూడా పేరు పెట్టేవాళ్ళు మనుషులు ఉన్నారండి ఈరోజు. అది కదా, ఒక తల్లి ఉంది. ఆ తల్లిని అమ్మ అంటే ఎలా ఉంటుందండి? కొంతమంది ఏమని తల్లిని కూడా ఏమని పిలుస్తారమ్మా?
కోసేయని వాళ్ళు కూడా ఉన్నారు తల్లిని. అమ్మని అమ్మ అని పిలవాలి, కానీ కొంతమంది ఎలా ఉన్నారంటే కనుక వేరే విధంగా పిలిచేవారు కూడా ఉన్నారు. లేకపోతే కనుక పిల్లలు ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటాము, కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక పిల్లల్ని ఒరే ఏరా అని పిలిచే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది అయితే కనుక ఏమంటారంటే కనుక ఒరే పంది అంటారు. పిల్లల్ని కొంతమంది ఏమంటారు తెలుసండి, పంది రే పందిదాన్ని ఇలా రాగంటారండి. అంటే పంది పిల్లలు కన్నామా మనం, పందుని కన్నామా మనం, లేదా ఒక మేకని కన్నామా మనం, ఒక కోడిని కన్నామా మనం, లేదండి. అంటే ఆ పిలుపులో కూడా మన కుటుంబంలో పిలుపు కూడా ఎలా ఉండాలంటే కనుక ఒక అభినందించినట్టుగా ఉండాలని కుటుంబం. లేదా కొంతమంది భార్యని ఏమండి అని పిలుస్తూ ఉంటారు. ఆ మాట ఎలా ఉంటుందండి? అంతేనా? బాగుంటుందమ్మా, చాలా బాగుంటుంది. ఏమండి అని పిలిచినప్పటికీ ఆ భర్త కరిగిపోతాడు. ఏం కావాలి, ఏంటమ్మా ఏంటి కావాలి, నీకు ఏం చెప్పు అంటాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే భర్తను పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. అది అభినందించడం కాదండి. లేకపోతే కనుక భార్యని పేరు పెట్టి పిలవచ్చు, కానీ భార్యని వేరే పదాలతో పిలవకూడదు. భార్యని అభినందించినట్టుగా పిలవాలి. ఇలాగా ఈరోజు కుటుంబ వ్యవస్థను మనం ఏం చేసుకోవాలంటే కనుక అభినందనలతో కుటుంబాన్ని ఉదయం లేచిన కాడి నుంచి కుటుంబాన్ని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు అభినందించుకుంటూ, ఒకరి కష్ట సుఖాల్లో పాలుభాగస్తులు అవుతూ అలాగా కుటుంబ వ్యవస్థను ఏం చేసుకోవాలంటే కనుక ఒక మంచి కుటుంబం కింద కట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దీంట్లో మొదటగా ఒక పాయింట్ మనం ఆలోచన చేద్దాం. అని ఎక్కువ వాక్యాలు దీని కానీ జనరల్గానే ఆలోచన చేద్దాం. ఎందుకంటే కుటుంబంలోనే కలయిక లేకపోతే, కుటుంబంలోనే ప్రేమానురాగాలు లేకపోతే, కుటుంబంలోనే మూత ముడుచుకుంటే కనుక ఈ కుటుంబంలో ఏముంటుందండి? ఇంకా ఏముండదు. కాబట్టి మొదటగా ఏం ఆలోచన చేద్దామంటే కనుక కుటుంబంలో మొట్టమొదటిగా వేటికి విలువ వాళ్ళు ఆలోచన చేద్దాం. అసలు కుటుంబాల్లో ఒకరొకరు అభినందించుకోవటానికి కుటుంబంలో మొట్టమొదట దేనికి విలువ ఇవ్వాలండి? బృందావన్ గారు, కుటుంబంలో దేనికి మొట్టమొదటి విలువ ఇవ్వాలండి? దేనికి విలువ ఇవ్వాలి? అండ్ దేనికి విలువ ఇవ్వాలంటే కనుక దేనికి కాదండి, మన బాంధవ్యాలకు విలువ ఇవ్వాలండి. రక్త సంబంధానికి విలువ ఇవ్వాలి. లేకపోతే ఏ బాంధవం కలిగి ఉన్నామో, నేను భర్తనైతే కనుక దానికి విలువ ఇవ్వాలి, మీరు భార్య అయితే కనుక దానికి విలువ ఇవ్వాలి, అంటే కొడుకు అయితే కనుక దానికి విలువ ఇవ్వాలి, కూతురు అయితే కనుక దానికి విలువ ఇవ్వాలి, తాత అయితే కనుక దానికి విలువ ఇవ్వాలి. అంటే మన కుటుంబంలో మొట్టమొదట దేనికి విలువ ఇవ్వాలంటే కనుక సంబంధాలకు విలువ ఇవ్వాలండి. ఎలాగంటే కనుక ఆయన మా నాన్నగారు, ఆమె మా అమ్మ, వారు నా పిల్లలు, ఆమె నా భర్త, ఆయన నా పిల్లలు అనేసి ఆ సంబంధాలకి మనం విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఒకసారి ఎలా ఉంటుందంటే కనుక సంబంధాలు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదండి. కాబట్టి ఈ క్రైస్తవ జీవితంలో మన కుటుంబంలో సంబంధాలకి చాలా విలువిచ్చి పరస్పరం ఏం చేసుకోవాలంటే కనుక ఒకరు అభినందించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందండి. అంటే కుటుంబ వ్యవస్థలు ఈరోజు ఎలా ఉన్నాయి? చిన్నపిల్లలు అయిపోతూ ఉన్నాయి, ఒకరికొకరు సంబంధాలు లేకుండా ఉన్నాయి, ఒకరినొకరిని ప్రేమించుకోవడం లేకుండా ఉన్నాయి. ఒకరెవరో ఒక్కోసారి ఎలా ఉందంటే కనుక వారెవరో నేనెవరో అన్నట్టుగా ఉంది. ఈరోజు ప్రస్తుత కాల పరిస్థితి ఎలా ఉందంటే కనుక ఇతను ఎక్కడో అమెరికాలో చదువుతాడు, ఓ 4-5 సంవత్సరాలు అక్కడ చదువుకుంటాడు, ఒక 5-6 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాడు. ఉద్యోగం చేసిన తర్వాత స్వగ్రామం వస్తారు. స్వగ్రామం వచ్చిన తర్వాత వాళ్ళ చిన్నాన్నే మర్చిపోయిన పరిస్థితి, వాళ్ళ చిన్నమ్మనే మర్చిపోయిన పరిస్థితి, మేనత్తనే మర్చిపోయిన పరిస్థితి. కాబట్టి ఈరోజు మనం అందరం ఏమవ్వాలంటే కనుక కుటుంబాలకు వేటికి విలువ ఇవ్వాలంటే కనుక బాంధవ్యాలకి విలువ ఇవ్వాలండి. ఆయన మా అన్నయ్య, ఆయన మా తమ్ముడు, ఆయన మా అక్క, ఆయన మా మేనమామ గారు, ఆయన మా మేనత్త గారు, ఆయన పిల్లలు, లేదా వాళ్ళు ఇలాగా వేసి ఏమవ్వాలంటే కుటుంబంలో ఉన్నటువంటి బాంధవ్యాలకు విలువ వచ్చినటువంటి అవసరత ఉంది. కానీ కుటుంబాల్లోనూ ఈరోజు ఏం కనపడుతుందో తెలుసండి? రెండో పాయింట్ గాను కుటుంబ సభ్యుల మధ్యన ఏమి ఉండకూడదు అన్న విషయాన్ని ఆలోచన చేద్దాం. కానీ కుటుంబ సభ్యుల మధ్యన ఈరోజు ఏముంటున్నాయి చెప్పండి, మీరే చెప్పండి. కలహాలు, ఇంకా అసూయలు, ఇంకా ద్వేషం, ఇంకా కపటం, ఇంకా కొట్లాట, ఇంకా ప్రేమలు లేవు, ఇంకా ఇలాగ ఆలోచన చేస్తే కనుక కుటుంబ సభ్యుల మధ్య ఏముండకూడదు అంటే కనుక నేను రాసినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే కనుక కుటుంబ సభ్యుల మధ్యన బూతు మాట అనేది ఒకటి ఉండకూడదండి.
ఈ రోజు 10 కుటుంబాల్లో ఏర్పడుతున్నది ఏంటంటే కనుక బయట వెళ్తుంటే కనుక కుటుంబాలు ఏం ఏర్పడతాయంటే కనుక బూతు మాటలు ఏర్పడతాయండి. ఎవరినో కాదండి, కొడుకునే తిట్టే మనుషులు కనబడుతున్నారండి, కూతురునే తిట్టే మనుషులు కనబడుతున్నారండి, లేకపోతే కనుక తల్లినే తిట్టే మనుషులు కనబడుతున్నారు, తండ్రిని తిట్టే మనుషులు కనబడుతున్నారండి, భార్యను తిట్టే మనుషులు కనబడుతున్నారు, భర్తను తిట్టే మనుషులు కనబడుతున్నారండి. ఆ మాటలు కూడా మనం వినలేని మాటలు కనబడుతున్నాయండి ఈరోజు. అంటే కుటుంబ సభ్యులు ఏముండకూడదంటే కనుక కుటుంబ సభ్యుల మధ్యన బూతు మాటలు తిట్టుకునే అవకాశం ఉండకూడదండి. కుటుంబ సభ్యుల మధ్యన బూతు మాటలు తిట్టుకోకూడదండి. బైబిల్లో మనకి ఎవరైనా సరే కుటుంబ సభ్యుల్లో లేకపోతే తండ్రి కొడుకుని తిట్టినట్టు దాఖలు ఎక్కడ కనబడుతున్నాయి బైబిల్లో? మొదటి సమూయేలు గ్రంథం 1:20 మనం చదివినట్లయితే రాజు అయినటువంటి సౌలు మహారాజు గురించి మనం ఆలోచన చేస్తే మొదటి సమూయేలు 20:30 ఒకసారి చదువుదామండి. మొదటి సమూయేలు 20:30 సౌలు యోనతాను మీద బహుగా కోపపడి, యోనతాను అంటే ఎవరో కాదండి, కొడుకు మీదే బహుగా కోపపడి, అగడగొట్టుదాని కొడుక, నీకును నీ తల్లి మానవునకు సిగ్గు కలుగునట్లుగా నీ విషయ కుమారుని స్వీకరించే సంగతి నాకు తెలిసినది కదా. అంటే చాలా అంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనుక సౌలేమో మహారాజు, ఆయన కుమారుడేమో యోనతానేమో దావీదుని ప్రేమిస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో కొడుకుని ఏం చేశాడంటే కనుక మంచి మాటలు అభినందించాడండి, చెడ్డ మాటలు అభినందించాడండి. చెడ్డ మాట అండి అంటే ఎవరండి? అగడగొట్టుదాని కొడుక అంటే మైకులో కూడా చెప్పకూడదు మా మాట అంటే కుటుంబ సభ్యుల మధ్య అవి ఉండకూడదని చెప్పడాకండి. అంటే కొడుకుని తిట్టకూడదండి, తల్లిని తిట్టకూడదండి, తమ్ముడిని తిట్టకూడదండి, అన్నని తిట్టకూడదు. ఎవరిని క్రైస్తవుడు ఎవరిని బూతు మాటలు అంటే బూతు మాటలు కూడా ఏమన్నాడు అక్కడ? ఉచ్చరించకూడదు అన్నారు. ఏదో బూతులైనను సరసోక్తులైనను అవి మీకు తగదు, అవి ఉచ్చరించకూడదు, అవి మీ నోట పలకూడదని కొత్త నిబంధనలు మనకి కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రోజు జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనుక కుటుంబ సభ్యులు ఏం చేయకూడదంటే కనుక ఎవరిని తిట్టకూడదండి. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే కనుక డబల్ మీనింగ్ మాట్లాడుతూ ఉంటాం, లేదా భార్యని ఏదో తిడుతూ ఉంటాం. ఇప్పుడు భార్యను నేను నా భార్యను తిట్టానండి, నా పక్కన నా పిల్లలు ఉండరండి, నా పక్కన నా పిల్లలు ఉండరా? లేకపోతే ఆమె నన్ను తిట్టింది, మా పక్కన మా పిల్లలు ఉండరా? లేకపోతే నేను మా నాన్నగారిని తిట్టాను, నేను మా పక్కన నా పిల్లలు ఉండరా? నా భార్య ఉండదా? లేకపోతే నేను మా తాతగారిని తిట్టాను, నేను పక్కన నా భార్య ఉండు, నా పిల్లలు ఉండరా? ఇలాగ ఆలోచన చేస్తే కనుక ఈ రోజు క్రైస్తవ కుటుంబాల్లోనూ జాగ్రత్త నీతిని అనుసరించట్లేదని వాక్యం నేర్చుకుంటున్నారు, కానీ ఆ కుటుంబ వ్యవస్థని సరిగా కట్టుకోలేక ఇలాంటి సౌలు లాంటి పిల్లలు చాలా మంది సౌలు పిల్లలు చాలా మంది ఉన్నారండి. అంటే మన కుటుంబంలో ఎవరైనా సరే బూతు మాటలు మాట్లాడి కాని మాట పలుకుతున్నామంటే వాళ్ళందరూ సౌలు సంతానమేనండి, మనం సౌలు కుమారులమేనండి మనం. కాబట్టి క్రైస్తవుల్లో ఏముండకూడదు అంటే కనుక బూతు మాటలు ఉండకూడదు. మరి ఏముండాలమ్మా? ఏముండాలండి? మరి బూతు మాటలు ఉండకూడదు. క్రైస్తవ కుటుంబంలో బూతు మాటలు ఉండకూడదు. మరి ఏముండాలమ్మా? ఏదండి? అభినందనతో కూడుకున్న మాటలు ఉండాలండి. కుటుంబంలో ఏముండాలంటే కనుక అంటే కోపంతో కొడుకును కూడా ఏమనకూడదండి, కోపంతో కూతురు కూడా ఏమనకూడదండి, కోపంతో భార్యను కూడా ఏమనకూడదండి. కోపం నీకున్న కోపం బాగానుంది, నీ ఆఫీసులో బాగా నలిగిపోయావు, ఆ నలిగిపోయిన దాన్ని మా మధ్యన ఎందుకు కోపం తీసుకొస్తావు? నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు, ఆఫీస్లో చాలా ఇబ్బంది పడ్డావు, టీలు తాగేస్తావు, అయినా సరే నీ కోపం చల్లర్లేదు, ఇంటికి వచ్చి ఎందుకు పిల్లల మీద కోపపడతావు, బూతుమాటలు తిడతావు? అది కాదండి, అది క్రైస్తవుడి లక్షణం కాదండి. క్రైస్తవుడు ఏమవ్వాలంటే కనుక యేసు ప్రభువులా మారిపోవాలండి. ఒకవేళ ఇంటికి వచ్చి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినా సరే యేసు ప్రభువులా మారిపోవాలండి. లేకపోతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చినా సరే పిల్లలు యేసు ప్రభువులా మారిపోవాలండి. లేదా ఊరి నుంచి ఇంటికి వచ్చినా సరే యేసు ప్రభువులా మారిపోవాలండి. అమ్మాయి టీ పెట్టమంటే ఎలా ఉంటుంది, వస్తే టీ పెట్టమంటే ఎలా ఉంటుందండి?
ఎక్కడ చచ్చావు టీ సుక్కలు కూడా ఇవ్వలేదేంటి అని అనేదానికంటే ఎలా ఉంటుంది? అమ్మా ఎక్కడున్నావు, ఒక తలనొప్పిగా ఉంది, ఒక టీ పెట్టమ్మా అంటే ఎలా ఉంది అంటే ఆ మాటలోనే అంటే అభినందం అంటే అభిమాని గుడ్ మార్నింగ్ చెప్పమని కాదండి, మన పిలుపులోనే వాళ్ళు అభినందించినట్టుగా ఉండాలండి. అంతేనమ్మా? అంతేనా? భర్తను ఏమనంటే సాధారణ ఇప్పుడు అయిపోయింది, ఒరే ఎక్కడున్నావు అంటారు భర్తను. ఇప్పుడు భర్తను చాలా మంది ఏమంటున్నారంటే ఒరే ఫోన్ చేసి ఒరే ఎక్కడున్నారు ఇంకా రాలేదంటే ఇంటికి అంటున్నారు. అది అభినందనతో కూడుకున్న మాట కాదండి, అది అభినందనతో కూడుకున్న మాట కాదండి. ఏమండి ఎక్కడున్నారు, మీకోసం మేము ఎదురు చూస్తున్నాం, మేము పిల్లలు ఎదురు చూస్తామన్నారు, ఎక్కడో బీచ్కి ఎక్కడో తీసుకెళ్తానన్నారు కదా, మీరు త్వరగా వస్తే కానీ మనం అందరూ కలిసి వెళ్దామండి. అలాగా ఈరోజు కుటుంబ వ్యవస్థలోనే కుటుంబం కలిసి ఉన్నదంటే ఒకటే నిదర్శనం అండి. వాళ్ళ మధ్యన గుడ్ మార్నింగ్, వాళ్ళ మధ్యన ఆప్యాయతలు, వాళ్ళ మధ్యన పలకరింపులు, వాళ్ళ కాని మాట కూడా పలకకుండా ఉన్నామనుకోండి హ్యాపీగా కుటుంబం ఉంటుందండి. ఎందుకంటే ఒక్క మాట అండి, ఉదయాన్ని లెగుతుండగానే కూతురు తిట్టండి, ఆ రోజంతా కుటుంబం ఎలా ఉంటుందండి? చాలా సిగాకు ఉంటుంది. లెగిసిన వెంటనే కూతురు గుడ్ మార్నింగ్ చెప్పండి, ఆ రోజంతా కుటుంబం ఎలా ఉంటుందండి? చాలా హ్యాపీగా ఉంటుందండి. కాబట్టి క్రైస్తవ జీవితంలో కుటుంబ సభ్యుల మధ్యన ఏముండకూడదంటే కనుక ఒక పొల్లైనా సరే బూతు మాట కానీ కోపంతో అరిసే మాటలు కానీ ఉండకుండానే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలండి. యేసులో మన గృహం చాలా మంది ఇంట్లో మాట ఉంటుందండి. ఏ మాట అండి? యేసులో గృహానికి అధిపతి అని ఉంటుందండి, కానీ ఆ ఇంట్లోంచి మాత్రమేమో యేసులో మాటలు నిలబడవండి. కుటుంబంలో చాలా మంది పెట్టుకుంటారండి, ఈ కుటుంబానికి యేసులో అధిపతి అని పెట్టుకుంటారండి. ఆ అధిపతి మాటలు ఏమి వినపడవండి బయటికి, అన్ని కాని మాటలే వినపడతాయండి. కాబట్టి కుటుంబంలో ఏముండకూడదంటే కనుక సౌలు లాంటి మాటలు ఉండకూడదండి, సౌలు లాంటి మాటలు ఉండకూడదండి. ఒకసారి భర్తను కూడా తక్కువ చేసి మాట్లాడతామండి. అది మేకాల విషయంలో మాట చదువుదాం. సమూయేలు గ్రంథం 2 సమూయేలు 6వ అధ్యాయము, 2 సమూయేలు 6వ అధ్యాయము. దావీదు భార్య అయినటువంటి మేకాలు దావీదు విషయంలో ఏమంటుందో ఒకసారి మనం చూసినట్లయితే 20వ వచనం, 2 సమూయేలు 6వ అధ్యాయము. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మేకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలు రాజు నీవు నేడు బట్టలు విప్పివేసి ఎంత ఘనంగా కనబడదని అపహాసం చేసినందున. అంటే ఒక భార్య ఏం చేస్తుందంటే భర్తని ఏం చేస్తుందంటే కనుక అపహాసం చేస్తుంది. ఎవరి మధ్యన అంటే కనుక జనుల మధ్యన ఏమంటుందంటే కనుక వ్యర్థుడొకడు అంటున్నది. దావీదు వ్యర్థుల్లా ప్రవర్తించాడా? దావీదు అలా ప్రవర్తిస్తాడా? అలా ప్రవర్తించడు. కానీ మేకాలకున్న ఆలోచన ఏంటంటే కనుక తన భర్తను చూసి ఎవరికి ఏదో ఊహించుకుని ఒక వ్యర్థుల్లా నటించవేంటి, వ్యవహరించవేంటి అనేసి భర్తను ఏం చేస్తుందంటే అపహాసం చేసింది. ఒకసారి జాగ్రత్తగానే భర్త ఏమో బాగా చదువుకున్నవాడు, భార్య ఏమో బాగా చదువుకున్నది, భర్త ఏమో అంతంత మాత్రమే చదువుకున్నాడు. అప్పుడు భార్య ఏం చేస్తా తెలుసా అండి? భర్తను ఏం చేస్తా తెలుసా అండి? అపహాసం చేస్తారు. భర్త ఎంత తెలివి తక్కువైనా సరే, భార్య ఎంత తెలివైందైనా సరే భర్తను ఎక్కడ అపహాసం చేయకూడదు. నాకు క్రైస్తవ లక్షణం కాదండి. భర్త అంటే భర్తే, అంతేనండి. అలాగా అభినందించుకున్న రోజున కుటుంబాలు ఏముంటాయంటే కనుక ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. ఒకరినొకరు అభినందించుకోకపోతే కనుక కుటుంబాలు ఏముండవంటే కనుక ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఉండకుండా ఏముంటాయంటే వాళ్ళ మధ్యన మొక్క మార్చుకోవటాలు ఉంటాయండి. భర్త ఏమి గుమ్మ ఉంటూ వస్తాడు, భార్య ఏమో గుమ్మ ఉంటూ బయటికి వెళ్ళిపోతుంది, తల్లిదండ్రులు ఏమి గుమ్మ ఉంటూ వస్తారు, పిల్లలేమో ఆ గుమ్మ ఉంటూ లోపలికి వెళ్తారు. అది క్రైస్తవ కుటుంబం. అలా ఈరోజు క్రైస్తవ కుటుంబాలుగా చాలా వాక్యం వింటున్నారు. కుటుంబంలో సంతోషం, సమాధానం లేదు. చాలా వాక్యాలు నేర్చుకుంటున్నారు. కుటుంబంలో ఒకరినొకరు పరస్పరంగా ఒకరినొకరు అభినందించుకోవడం లేవు. కానీ కుటుంబాలు ఏం కనబడుతున్నాయంటే కనుక
భయంకరమైనటువంటి బూతు మాటలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి క్రైస్తవుడికి అవి తగదు అనేసి కొత్త నిబంధనలు మనకి కనబడుతూ ఉంది. కాబట్టి అంటే కుటుంబ సభ్యుల మధ్యన ఉండకూడదు. సౌలు కుటుంబంలో ఉన్నటువంటి ఉండకూడదు. సౌలు అలాగే ప్రవర్తించాడు. సౌలు పూర్తయినాడు. మేకాల కొత్త భర్త పట్ల అలాగే వ్యవహరించాడు. అంటే మేకాలు నలుగురిలో మాట్లాడుతుంది. ఇక్కడ ఒక మాట ఆలోచించేద్దాం. ఒకవేళ తల్లిదండ్రులు చాలా మంది ఉన్నాం. కొడుకు తప్పు చేయొచ్చు, కూతురు తప్పు చేయొచ్చు, కానీ నలుగురిలో మాత్రం తిట్టకూడదండి. ఇంటికి తీసుకొచ్చి కావు తలుపులేసి కొట్టేయచ్చు. అంటే ఒకసారి మనం ఏం చేస్తామంటే కొడుకుని నలుగురిలో తిట్టేస్తూ ఉంటామండి, కూతురిని నలుగురిలో తిట్టేస్తూ ఉంటామండి, భార్యను నలుగురిలో కాపాడుతూ ఉంటామండి, భర్తని నలుగురిలో అవమానపరుస్తూ ఉంటామండి, ముసలాయన తల్లిదండ్రులు నలుగురిలోనూ ముసలాడు ఇలా రారంటూ అనేసి అవమానపరుస్తూ ఉంటామండి. ఇలాగా ఈ రోజు ఏమవుతుందంటే కనుక మన కుటుంబంలో ఉన్న మనమే ఏం చేస్తామంటే నలుగురిలోనూ మన కుటుంబాన్ని అవమానపరుచుకుంటున్నారు. నలుగురిలో నా కొడుకుని అవమానపరుచుకుంటే నాకు అవమానం కాదండి ఏమా? నలుగురు నా కొడుకుని అవమానపరుచుకుంటే నాకు అవమానం కాదా? నలుగురిలో నా కూతురుని అవమానపరుచుకుంటే నాకు అవమానం కాదా? నలుగురిలో నా తండ్రిని అవమానపరుచుకుంటే నాకు అవమానం కాదా? కాబట్టి ఎప్పుడును ఎవరినైనా సరే ఎక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే కనుక నలుగురిలో ఎవరిని తిట్టకూడదండి. ఒకవేళ కొడుకు తప్పు చేస్తే కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడాలని, ఒకవేళ కూతురే తప్పు చేసిందంటే కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడాలి, భార్య తప్పు చేసింది నలుగురిలోను ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడాలి, భర్తే తప్పు చేస్తాడండి ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడాలి, ముసలాడైన తల్లిదండ్రులే తప్పు చేస్తారండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది మనం దేవుని పిల్లలము, మనం ఇలా చేయకూడదు, ఇలా వ్యవహరించకూడదు, ఇలా నడుచుకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఎందుకు చేసామనేసి కుటుంబంలోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడాలండి. అది అభినందించుకోవటం వల్ల అక్కడికి వెళ్ళి కొడుకును దెబ్బ కొట్టినా సరే అది అతన్ని ఏం చేసినట్టు నలుగురు అవమానపరచకుండానే కొడుకుకి ఇంట్లోనూ నీతి సూత్రాలు చెప్పినట్టే. కాబట్టి ఈరోజు క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుతున్నటువంటి క్రైస్తవ కుటుంబాల్లోనూ ఏమి లేవంటే కనుక అభినందనలు లేవండి. ఇంకా ముందుకెళ్తే కనుక బైబిల్లోకి వెళ్దాం. ఇలాగ ఆలోచన చేస్తూ బైబిల్లోకి వెళ్తే కనుక బైబిల్లో ఒకరినొకరు అభినందించుకున్న సందర్భాలు బైబిల్ ఎక్కడ ఉన్నాయండి? బైబిల్ అంతటిలో ఆలోచన చేస్తే కనుక ఇలా కుటుంబంలో ఒకరినొకరు అభినందించుకున్న సంగతులు ఏమైనా ఉన్నాయమ్మా? ఉండొచ్చు. అవి మనకు తెలిసినటువంటి సందర్భాలే. ఒకసారి ఆలోచన చేద్దాం. మూడో పాయింట్గా కుటుంబ సభ్యులను గౌరవించుకున్న సందర్భాలు బైబిల్లో చూద్దాం. కుటుంబ సభ్యులను గౌరవించుకున్నటువంటి సందర్భాలు పేతురు రాసినటువంటి పత్రికలో మనం చాలాసార్లు చదువుతాం సారా గురించి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే ఆ ప్రకారము మొదటి పేతురు 3వ అధ్యాయము 6వ వచనం చదువున్నాము, చదివింది కరెక్టే. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుని పిలుచుచు అతను లోబడి ఉండెను. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సారా అబ్రహాముని ఎలా పిలిచిందండి? యజమానుడు. అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనుక భర్తని ఆ విధంగా పిలవటం ఏంటంటే కనుక భర్తకి గౌరవం అండి. ఇందాక అన్నాను కదండి, భర్తని ఒరే అనకూడదండి. భర్తను ఏమన్నదంటే సారా ఏమన్నదంటే కనుక నా యజమానుడా అన్నది. నా యజమానుడు అంటే కనుక ఆ పిలుపులోనే భర్తను ఏం చేస్తుందంటే సారా అభినందిస్తుంది. నా యజమానుడు నువ్వు, నా కుటుంబాన్ని నడిపించేవాడు నువ్వు, నా కుటుంబాన్ని ఏలుబాటు చేసేవాడు నువ్వు గొప్పవాడు, నువ్వు బాగుంటేనే మేము బాగుంటాం అని. ఈరోజు భార్య కొంతమంది అలగలేరండి. నువ్వు పోతే బావయ్యా, నువ్వు ₹1,00,000 జీతం, నేను ₹1,00,000 జీతం, నీది 30,000 జీతం, నాది 30,000 జీతం, నీది 50,000 జీతం, నాది 50,000, నువ్వు ఉంటే ఏంటి పోతే ఏంటి నాకేంటి అనేసి ఈరోజు చాలా చోట్ల స్త్రీలు అలా తయారయ్యారండి. కానీ సార్ అలాగనుకోలేదండి. సార్ ఏమనుకుందంటే నువ్వు నా యజమానుడు అని గౌరవించిందండి, అభినందించిందండి. నువ్వు నన్ను ఏర్పాటు చేసేవాడు, మన కుటుంబాన్ని నడిపించేవాడు, నువ్వు నాయకుడువు, మమ్మల్ని పోషించేవాడు పోషకుడు, నువ్వు మాకు శత్రువుడు ఇచ్చేవాడు, మాకు సంరక్షణుడు నువ్వు.
అలాగండి. అంటే ఒక స్త్రీ భర్తను ఏం చేయాలంటే కనుక అభినందించాలండి మన కుటుంబాలను. అందుకోసారి మీరు చూడండి, స్త్రీలు ఒకసారి ఆలోచించండి. ఉదయాన్నే లేస్తే ఏమండి నమస్తే అండి అనండి. ఫస్ట్ రోజు అది కొత్తగానే ఉంటుందండి. ఫస్ట్ రోజు కొత్తగానే ఉంటుంది. రేపు ఉదయాన్నే లేచిన తర్వాత గుడ్ మార్నింగ్ అండి అనండి. అది అలవాటు చేసుకోండి. ఆయన కూడా నవ్వుతూ గుడ్ మార్నింగ్ అంటాడు, నమస్తే అంటాడు. అక్కడి నుంచి మన జీవితాలు ఆ రోజంతా సంతోషమయంగా ఉంటాయండి. కాబట్టి సారా ఆలోచన ఏంటంటే కనుక నువ్వు నా యజమానుడు అని అభినందించిందండి, నువ్వు మా పోషకుడు అని అభినందించిందండి, నువ్వు మా సంరక్షకుడు అని అభినందించింది, నువ్వు మమ్మల్ని ఏలేవాడు, మా నాయకుడు, నీవే మాకు సర్వం నీవే. అలాగా స్త్రీలు ఏం చేయాలంటే కనుక ఆ భర్తనే గౌరవపదమైనటువంటి మాటలతోటి అభినందించుకోవాలండి. అభినందించుకోవడం దండ ఇవ్వట్లేదండి, నేను అభినందించుకోవడం సాల్వ కప్పట్లేదండి, సాల్వ వద్దండి, దండ వద్దండి. మన 2 అక్షరాలతో 3 అక్షరాలతో 4 అక్షరాలతో లేదా గుడ్ మార్నింగ్ ఇంగ్లీష్ 4 అక్షరాలా అంతేనమ్మా. ఆ మాటతోటి మనం ఆలోచన చేస్తే కనుక మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. స్త్రీలు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. కష్టమా అంటే ఈరోజు మన కుటుంబం బాగుండాలండి. నలుగురే ఉంటున్న కుటుంబంలో నలుగురి మధ్యన ప్రేమ, అనురాగ, ఆప్యాయత లేకపోతే కుటుంబం ఎందుకండి? నలుగురిలోనే ఒకరినొకరు అభినందించుకోకపోతే కుటుంబం ఎందుకండి? నలుగురిలోనే ఒకరొకరు ప్రేమించుకోకపోతే కుటుంబం ఎందుకండి? కాబట్టి ఈరోజు ఏమైపోయాయంటే కనుక కుటుంబాల్లో ఒకరినొకరు అభినందించుకోవటాలు, ఒకరినొకరు ప్రోత్సహించుకోవటాలు, ఒకరినొకరిని సన్మానించుకోవటాలు కుటుంబాల్లో లేవండి. ఎవరినో సన్మానిస్తాడు, ఎవరికో గుడ్ మార్నింగ్, రోడ్డు ఎక్కి ఎవరికో భార్య దగ్గరే మొగ మార్చుకుంటాం, లేదా భర్త దగ్గరే మొగ మార్చుకుంటాం, రోడ్డు ఎక్కి ఎవరికో నమస్తే బాగున్నారని వాళ్ళు అభినందిస్తామండి. అంటే వాళ్ళు అభినందించొద్దు అంటలేదండి, కుటుంబంలోనే లేదు కదా మనకి. కాబట్టి ఆ స్త్రీకి ఉన్నటువంటి ఆ సారాకు ఉన్నటువంటి ఆ తెలివి ఉండాలి. ఇంకో సంగతి చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ అధ్యాయం స్టోరీ మనకు తెలుసు. అక్కడ ఎల్కానా అని ఒక ఆయన ఉన్నాడు, అలాగే ఆయనకి భార్యలు ఉన్నారు. హన్నా అని ఒక ఆమె ఉంది, అలాగే పెన్నిన్నా అని ఒక ఆమె ఉంది. పెన్నిన్నాకి ఆయనకి 2 భార్యలు, భార్యకి పిల్లలు పుట్టారు. ఇంకో భార్య అయినటువంటి అన్నాకి పిల్లలు పుట్టలేరు. అటువంటి పరిస్థితుల్లో ఓ స్త్రీ మరో స్త్రీని ఏడిపిస్తూ ఉంది. పిల్లలు పుట్టినటువంటి ఆమె పిల్లలు లేనటువంటి ఆమెను ఏడిపిస్తూ ఉంది. ఇద్దరు ఎల్కానాకి భార్యలే. కానీ చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటూ ఆయన పిల్లలు లేనటువంటి అన్నతోటి ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. 8వ వచనంలో, 1వ అధ్యాయం 8వ వచనం. ఆమె పెనిమిటైన ఎల్కానా, అన్నా నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నీ భోజనం మాట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పాను. అంటే ఈ అన్నకి ఏమి లేరండి, పిల్లలు లేనట్టు స్త్రీ గురించి మనం చెప్పనవసరం లేదు. ఆమె ఎంత దుఃఖంలో ఉంటుందో, ఎంత బాధలో ఉంటుందో, ఎంత దిగులుగా ఉంటుందో, ఎంత అవమానంగా ఫీల్ అవుతుందో మనకు అందరూ తెలిసినటువంటి విషయమే. కానీ మనం కూడా ఏం చేస్తాం, పిల్లలు లేనటువంటి వాళ్ళు చిన్న చూపు చూస్తూ ఉంటుంటారు. చాలా మంది పిల్లలు లేనటువంటి స్త్రీని చిన్న చూపు చూస్తూ ఉంటుంది. లోకం అంతా అలాగే ఉందండి. పిల్లలైన స్త్రీని ఆ శుభకార్యాలకు పిలవరు, ఇంకో దిక్కుకు పిలవరు, ఆమె ఎదురొస్తే కనుక ఎదరికి వెళ్ళరు. చాలా చాలా మనం ఏం చేస్తూ ఉంటే కనుక అవమానపరుస్తూ ఉంటాం, అభినందించాం. కానీ అలాగే అన్నా కూడా ఏం చేస్తుందంటే కనుక ఆ అవమానాలు భరిస్తుంది. అలా భరిస్తున్నటువంటి సమయంలో భర్త వచ్చి ఏమన్నాడమ్మా? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా? ఓ నా భార్యమని ఎందుకు ఏడుస్తున్నావు? నేను లేనా నీకు భరోసాగా అనేసి అక్కడ ఉన్నటువంటి భార్యని ఏం చేస్తున్నాడంటే కానీ అంటే దుఃఖంలో ఉన్నటువంటి భార్యని అభినందించి ప్రోత్సహిస్తున్నాడు. నేను విశేషమైన వాడు, నీకు 10 మంది పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నేనున్నానుగా, నీకేంటి భరోసా, నేనున్నాను కదా, నీకు ధైర్యం, నేనున్నాను కదా, నేను ఆదుకునేవాడిని, నేనున్నాను కదా, నేను నడిపించేవాడిని, నేనున్నాను కదా, సమస్తం నేనున్నాను కదా అనేసి అక్కడ ఆ దుఃఖంలో ఉన్నటువంటి దుఃఖ సాగరంలో ఉన్నటువంటి అన్నాను ఏం చేశారంటే కనుక ఆ ఎల్కానా
అభినందించి ప్రోత్సహించి బలపరుస్తున్నాడండి. ఓసారి మనం ఎక్కడ చూడండి, దుఃఖంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంచి మాటలు మాట్లాడి వాళ్ళు ప్రోత్సహిస్తే కనుక వాళ్ళు ఎంత ఆనందం పొందరండి. ఒకసారి మనం ఏం చేస్తామంటే, ఒకరు దుఃఖంలో ఉంటే మరీ దుఃఖంలో గెంటేస్తూ ఉంటామండి, భార్య దుఃఖంలో ఉంటే మరీ దుఃఖంలో గెంటేస్తూ ఉంటామండి, భర్త దుఃఖంలో ఉంటే మరీ ఆ భర్త ఇంకా కుమిలిపోయినట్టు ప్రవర్తిస్తామండి, పిల్లలు దుఃఖంలో ఉంటే కనుక మరింత పిల్లలు కుమిలిపోయినట్లు చేస్తామండి, తల్లిదండ్రులు కుమిలిపోతూ ఉంటే కనుక వృద్ధాప్యంలో వాళ్ళు ఇంకా కుమిలిపోయినట్టు ప్రవర్తిస్తామండి. కానీ ఇక్కడ ఎల్కాన్ అలా వ్యవహరించలేదండి. ఓ అన్న, ఎందుకు ఏడుస్తావు? 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడు కాదా? నేను లేనా నీకు ధైర్యం? నేను లేనా నీ కుటుంబంగా? నేను లేనా? నీ తోడ్పాటు నేను ఉన్నాను కదా, నీ సహాయకుడిగా నేను ఉన్నాను కదా, నేను నడిపించే నాయకుడిగా నేను ఉన్నాను కదా, నీకెందుకు దిగులెందుకు నీకు? అదండి ఈరోజు పురుషుడు కూడా భార్యకి అభయం ఇవ్వాలండి. నువ్వు పోతే మీ అమ్మగారింటి పో అనకూడదండి. నేను నీకున్నాను, నేను ఆదుకునేవాడు నేనున్నాను, నిన్ను నడిపించేవాడు నేనున్నాను, నేను పోషించేవాడు నేనున్నాను, నేను సంరక్షించేవాడు నేనున్నాను, నేను ఏలేవాడు నేనున్నాను, నీకు సమస్తం సమకూర్చేవాడు నేనున్నాను, నీకెందుకు దిగులు అనేసి ఈరోజు కుటుంబంలో భార్యను ప్రోత్సహించుకోవాలండి. ఈరోజు ఒకసారి ఆలోచించేయండి. ఉదయాన్నే లెగిసి, ఇందాక స్త్రీల గురించి అన్నాను, పురుషులు ఆలోచించేయండి. ఉదయాన్నే లెగుతుండగానే ఆ నిద్ర కలుతోడి అమ్మాయి గుడ్ మార్నింగ్ అనండి. నేనంటే నా భార్య అక్కడే ఉంది, నా భార్య నేను రోజు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాను. నాకు నమస్తే అంటే లెగుతుండే మొత్తం గుడ్ మార్నింగ్. నా కూతురు కూడా ఇక్కడ కూతురు కూడా లెగుతున్నాయంటే గుడ్ మార్నింగ్ చెప్తానండి. అంటే ఉన్న నలుగురిలోని అనురాగాలు, ఆప్యాయతలు ఈ రోజు ఏమైపోయాయంటే కనుక కొదువైపోయాయి, ఉండలేదండి. లెగుతుండగానే ఎవరి దారి వారే చూసుకుంటున్నారండి. అది కాదండి కుటుంబం అంటే. ఏ జీవికి లేని, ఏ జీవరాశికి లేనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ఇచ్చిన కుటుంబంలో 4-3 ఉంటున్నాం. ఆ 4 మధ్య ఆప్యాయత లేకపోతే, కాబట్టి ఈ ఎల్కాన్ లాగా ప్రతి పురుషుడు ఏమవ్వాలంటే కనుక భార్యకు భరోసాగా ఉండాలి, భార్యను అభినందించాలి, భార్యకు బలపరచాలి. భార్య దిగులుగా ఉంటే కనుక నేనున్నాను, నీకు సర్వం నేనే, నీకెందుకు, మీ అమ్మగారిలు కూడా అవసరం లేదు, నీకు నేనున్నాను కదా. అలాగా ఈరోజు ఏమవ్వాలంటే క్రైస్తవ కుటుంబాలు పరస్పరంగా కుటుంబంలో ఒకరినొకరిని అభినందించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందండి. ఆదికాండము 22వ అధ్యాయము ఇస్సాకుని బలి తీసుకెళ్లే సందర్భం. అబ్రాహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుని బలి తీసుకెళ్లే సందర్భంలో ఆ తండ్రి కొడుకుల దగ్గర ఉన్న అభినందనలు ఒకసారి చూద్దామండి. 22వ అధ్యాయము 7వ వచనం. ఇస్సాకు మాట్లాడుతున్నాడు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచాను. అంటే ఇస్సాకు అబ్రాహాముని ఎలా పిలిచాడండి? నా తండ్రి అని పిలిచాడు. అందుకతడు అంటే అబ్రాహాం ఏమంటున్నాడండి? ఏమి నా కుమారుడా అనేను. చాలండి. అంటే అక్కడ తండ్రి కొడుకుల బంధం చూస్తే గనక తండ్రి కొడుకు ఏమంటాడంటే నా తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. ఆ మాటలను అభినందన కనబడుతుంది. తండ్రి కొడుకుని ఏమంటున్నాడంటే కనుక నా కుమారుడా, ఏమి నా కుమారుడా అంటున్నాడండి. అంటే తండ్రి కొడుకు పిలుపులు చూడండి ఒకసారి. అబ్రాహాం ఇస్సాకు మధ్య చూస్తే కనుక కొడుకు ఏమంటాడంటే నా తండ్రి అని పిలుస్తూ ఉంటే కనుక తండ్రి ఏమంటున్నాడంటే నా కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు. ఆ మాటలు ఏమి కనబడుతున్నాయంటే కనుక తండ్రి కొడుకుల్లో అభినందించుకోవడం కనబడుతూ ఉన్నాయండి. ఈరోజు ఎలా ఉన్నారంటే, ఈరోజు కొడుకులు ఏమన్నారంటే ఏమయ్యో నిన్నేమయ్యో అంటున్నారు తండ్రిని. నేను ఏమంటారంటే లేకపోతే ఫీజు ఇవ్వాలని సంగతి, ఫీజు కట్టాలని సంగతి నీకు తెలియదు, స్కూల్కి వెళ్తున్నాను, నాకు యూనిఫామ్ బట్టలు కొనాలని సంగతి నీకు తెలియదా? ఏమయ్యో డబ్బులు ఇస్తా సత్తావా అనేసి నాన్న పిలిచే కొడుకులు కూడా లేరండి, కూతురు కూడా లేరండి. ఈరోజు మన కుటుంబంలో మన పైన తండ్రి ఉన్నాడండి. ఎవరికైనా సరే ఇక్కడ ఎవరైనా చిన్న బిడ్డ మొదలుకొని ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఆయన పైన తండ్రి ఉన్నాడు. తండ్రి దేవుడు కదండి, కన్న తండ్రి ఉన్నాడు, కన్న తల్లి ఉన్నదండి. ఆ కన్న తల్లిని కన్న తండ్రిని తండ్రి లేదా నాన్న అని పిలవాలండి, అమ్మ అని పిలవాలండి. అది అభినందన.
పిల్లలు కూడా వస్తే ఓరే అని పిలవకూడదండి. ఇక్కడ అబ్రహాం కూడా ఏమంటున్నాడండి, నా కుమారుడా, నాయనా నా కుమారుడా అని పిలుస్తున్నాడండి. ఒకసారి మనం ఏం చేస్తూ ఉంటాం, ముందే అన్నాను కదండి, ఓ పంది ఎక్కడున్నావురా అంటాం పిల్లల్ని. లేదా కూతురు కూడా ఒకసారి కొంతమంది కొన్ని చోట్ల కూతురు కూడా వస్తే అని వాళ్ళు కూడా ఉన్నారండి. ఇది క్రైస్తవం కాదండి. క్రైస్తవ కుటుంబంలో పరస్పరము ఒకరు ఒక సంబంధాన్ని బట్టి గౌరవించుకుని పిలుచుకోవాలండి. తండ్రి అయితే తండ్రి, తల్లి అయితే తల్లి, అన్న అయితే అన్న, చెల్లి అయితే చెల్లి, అక్క అయితే అక్క, తమ్ముడైతే తమ్ముడు. వాస్తవంగానే అన్నయ్యను కూడా పేరు పెట్టి పిలవకూడదండి. ఏమంటలేదు, ఆ కిషోర్ని ఏమంటలేదు. అన్నయ్యను కూడా అప్పుడు అన్నయ్య దానియేలు అనకూడదండి, కిషోర్ వచ్చి అన్నయ్య అనాలండి. దానియేలు గారేమో లేకపోతే తమ్ముడు అనవచ్చు, లేకపోతే ఎర కిషోర్ అనవచ్చు, చిన్నోడు కాబట్టి. అన్నయ్యని ఎరా అన్నయ్య అనొచ్చా అనకూడదు, అన్నయ్య అంతే. అన్నయ్య తండ్రి తర్వాత పిలుపు అదేనండి. తండ్రిని అన్నయ్య అంటాం, తండ్రి అంటాం. తండ్రి తర్వాత ఎవరు ఉంటారండి, మనకి అన్నయ్య కనబడుతూ ఉంటారు, తల్లి కనబడుతూ ఉంటుంది ఇంట్లో. తల్లి తర్వాత వదిన కనబడుతూ ఉంటుంది, ఆ వదిన తల్లిలో అంటాడు అన్నమాట. అంటే ఇప్పుడు ఒకసారి మనకు రావాలండి, మా ఇంట్లో మా అమ్మ తర్వాత మా వదినే నాకు తల్లి, మా ఇంట్లో మా అక్క మా చెల్లి తర్వాత నా మగలే నా చెల్లి, మా ఇంట్లో మా నాన్నే నా తండ్రి, మా నాన్న తర్వాత మా అన్నయ్యే నా తండ్రి, మా బామ్మర్ది నా తమ్ముడు. ఆ ఫీలింగ్ రావాలండి ఈరోజు. అంటే ఆ ఫీలింగ్ ఏమి రావాలంటే కనుక, ఒకవేళ వదిలింటే కనుక ఆ వదిలి ఎలా చూడాలంటే కనుక అమ్మ తర్వాత నా తల్లి అనుకోవాలండి. ఒకవేళ మరదలుంటే ఏమనుకోవాలంటే నా చెల్లి తర్వాత చెల్లి అనుకోవాలండి. అంటే లేకపోతే అన్నయ్య ఉంటే కనుక అప్పుడు అన్ని తర్వాత అన్నయ్య ఉన్నాడు, తర్వాత బావ ఉన్నాడు, ఆ బావను ఏమనుకోవాలంటే నా తమ్ముడు అనుకోవాలండి. ఆ వరుసలతో పిలుచుకుంటే కనుక కుటుంబాలు ఈరోజు ఎలా ఉంటాయంటే హ్యాపీగా అనురాగాలు ఆప్యాయతలు ఉంటాయి. చనిపోయిన తర్వాత ఆయన లేడు అనుకోకూడదండి. అప్పుడు వద్దండి. చనిపోయిన తర్వాత అయ్యో ఆయన ఉంటే బాగుండు, ఆయన ఉంటే మాట్లాడేవాడిని, ఆయన ఉంటే పలకరించేవాడిని, ఆయన ఎప్పుడు పలకరించేవాడు, అప్పుడు వద్దండి. చనిపోయిన తర్వాత వద్దండి. బతుకుండగానే ఒకరినొకరు పలకరించుకోవాలండి. అదే అభినందనలు కుటుంబంలో ఉండవలసిన అభినందనలు. ఈరోజు కుటుంబంలో ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు ఏమీ లేకపోతే కనుక ఈ కుటుంబ వ్యవస్థ ఎందుకండి? అందుకే ఇక్కడ ఆలోచన చేస్తే కనుక ఇస్సాకు తండ్రి అని పిలుస్తూ ఉంటే కనుక కొడుకు లేదా తండ్రి నా కుమారుడా అని పిలుస్తున్నాడు. ఇంకో సందర్భం ఇంకా ముందుకెళ్తే కనుక ఆదికాండం 22వ అధ్యాయంలోనే లేకపోతే 33వ అధ్యాయం, ఆదికాండము 33వ అధ్యాయం. ఈ సందర్భం ఏంటంటే కనుక యాకోబు యాషావు కలుసుకునే సందర్భం. యాషావు యాకోబులు విడిపోయారు. విడిపోయిన తర్వాత సుమారు 20 సంవత్సరాల తర్వాత మరలా వాళ్ళు ఏమవుతున్నారంటే కనుక కలుసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో యాకోబు భయపడ్డాడు యాషావుకి. యాషావు ఏమన్నా చేస్తాడేమనేసి భయపడుతున్న సందర్భంలో యాకోబు తన అన్నతో ఏమైనా మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. 33వ అధ్యాయం 7వ వచనం. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఏసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. అంటే అన్నయ్యని ఎలా సంబోధించాడంటే కనుక ప్రభువుగా సంబోధించాడండి. యాషావుని యాకోబు ఎలా సంబోధించాడంటే కనుక నా ప్రభువు నా ప్రభువు నా ప్రభువు అనేసి అన్నని పిలిచినట్టుగా మన దాఖలు కనబడతాడు. అంటే అప్పుడు దాకా యాకోబు భయపడ్డాడు. రానే అన్నయ్య వచ్చాడు. అన్నయ్య వచ్చిన తర్వాత వాళ్ళ మాటల్లోనూ యాకోబు ఏమంటున్నాడంటే, అన్నయ్యని ఏమంటున్నాడంటే నా ప్రభువు అంటున్నాడు. ప్రభు అంటే పరిపాలించేవాడు, నడిపించేవాడు, అన్నయ్య. కాబట్టి ఇలాగా బైబిల్లో అంతట్లో మనం చూస్తే చాలా చోట్ల విశ్వాసం మధ్యన ఏం కనబడుతున్నాయంటే కనుక అభినందనలతో కూడుకున్నటువంటి సందర్భాలు చాలా చోట్ల కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మన కుటుంబంలో ఏం కనబడాలంటే కనుక అండి ఇలాంటివి కనబడాలండి. అంతేనమ్మా? మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారమ్మా? నలుగురు పలకరించుకుంటారా? పలకరించుకోకపోతే కుటుంబం పిల్లలు ఇప్పుడు యవనస్తులు ఉన్నారు. రేపు నుంచి అమ్మకి నాన్న గుడ్ మార్నింగ్ చెప్పండి. మార్నింగ్ హ్యాపీగా ఉంటుంది. మీ కోరుకుని అన్నీ వచ్చేస్తాయి ఇంటి ముందుకి, లేదా మీ దగ్గరికి. మన పిల్లలకు కూడా ఒకటి నేర్పించాలండి. ఏమి నేర్పించాలంటే కనుక ఉదయాన్నే ఇంట్లోనూ గుడ్ మార్నింగ్ చెప్పి నేర్పించాలి. పెద్దలు కనబడినప్పుడు వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పి నమస్తే, ఇలా గుడ్ మార్నింగ్ కూడా కష్టం కూడా, లేదా నమస్తే చెప్పడం నేర్పించాలి.
ఈరోజు స్కూల్లో అవి కనపట్లేదు. స్కూల్లో కూడా ఏమైపోతుంది, టీచర్ని నమస్తే చెప్పేవారు, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్పేవారు కూడా లేరండి. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈరోజు చదువు రావా చదువురా అంటారు అంతే. గుడ్ మార్నింగ్ కూడా లేవు స్కూల్లో. కానీ మన కుటుంబాల్లో అవి ఉండాలండి, మన కుటుంబంలో అవి కనబడాలండి. ఆ లెగుతుండగానే గుడ్ మార్నింగ్ లేదా నమస్తే అని చెప్పుకుంటే కనుక ఆ రోజంతా అదో ఫీల్ ఏమి లేకపోతే మన ఇంట్లో ఆ రోజు భోజనం లేకపోవచ్చండి, ఆ అభినందన బతికించేస్తుందండి ఆ రోజు మనల్ని. తర్వాత ఈరోజు కుటుంబ వ్యవస్థలు ఉన్నాయి. కుటుంబ వ్యవస్థలు బాగున్నాయండి? బాగున్నాయా? కుటుంబ వ్యవస్థలు బాగున్నాయండి? కుటుంబ వ్యవస్థలు ఈరోజు చాలా బాగున్నాయి కదండి? బాగలేదండి. కానీ కుటుంబంలో ఉన్నటువంటి బాంధవ్యాన్ని తెంపుకోకూడదండి. ఆయన మా తమ్ముడు అంటే మా తమ్ముడు అంతే, తెంపుకోకూడదండి. ఆయన మా అన్నయ్య అయితే మా అన్నయ్య తెంపుకోకూడదండి. ఆ మా అక్క అంటే మా అక్కే తెంపుకోకూడదండి. ఆ మా చెల్లి అంటే చెల్లె తెంపుకోకూడదు. ఆయన మా మామగారు అంటే మామగారే తెంపుకోకూడదు. ఆ మా అత్తగారు అంటే మా అత్తగారే తెంపుకోకూడదు. ఆయన మా నాన్నగారు అంటే మా నాన్నగారే తెంపుకోకూడదు. ఆ మా తల్లి అంటే తల్లే తెంపుకోకూడదు. ఆ మేనత్త అంటే మేనత్తే, మేనమామ అంటే మేనమామే. ఆ సంబంధాలు తెంపుకోకూడదండి. ఈరోజు మంచి కుటుంబాన్ని కట్టుకోవాలండి. ఈరోజు చాలా చోట్ల ఏమవుతుందంటే కుటుంబాలు తెంపేసుకుంటున్నారండి ఎక్కడ పడితే అక్కడ. ఆదికాండంలో చూస్తే కనుక అలాగే ఆదికాండంలో ఉన్నటువంటి ఆ గోత్రకర్తలు అందరూ ఏం చేశారంటే కనుక యోసేపుని ఏం చేశారండి, తెంపేసుకున్నారు. వద్దు వీడు మనకు వద్దు, వీడు కళ్ళగా అంటున్నాడు, ఏదో మన మీద అధికారం అంటున్నాడు, వీడు కళ్ళలు ఏమవుతావు ఏం చేస్తామనేసి ఆ యోసేపుని ఆ కుటుంబంలో ఉన్న 10 మంది అన్నలు ఏం చేస్తారంటే కనుక తెంపేసుకున్నారండి. అంత భవిష్యత్తులో కలిసారు, అది గురించి మాట్లాడలేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కనుక మన దేవుడిచ్చినటువంటి ఈ బంధాలు తెంపుకోకూడదండి, కాపాడుకోవాలి. బతికినంత కాలం మామగారే, ఆమె అత్తగారే, బతికినంత కాలం తండ్రి, ఆయన తల్లే, ఆయన అన్నయ్య, ఆయన తమ్ముడే, ఆయన చెల్లె, ఆయన అక్కే. కానీ ఈరోజు కుటుంబాలు ఏమవుతుందంటే తెంపుకుంటున్నామండి. తెంపుకోవడానికి కారణం ఏంటి చెప్పండి ఎవరైనా? కుటుంబ వ్యవస్థ, కుటుంబాల్లో రక్త సంబంధాన్ని తెంపుకుంటున్నాం. ఆ తెంపుకోవటానికి కారణం ఏదండి? ప్రేమ కాదండి, ఆస్తులండి. అంగులు ఇది కొలవాలి, అంగులు అంటే ఇదేనండి. అంగులు తేడా వస్తుందండి ఎక్కడికి కొలతలోని. అంగులమే కొలత, అన్నదమ్ముల మధ్య అంగులమే తేడా వస్తుందండి. ఆ అంగులు ఏం చేస్తారంటే కనుక వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకుంటారు. అన్నయ్య కొంచెం జరగరా, తమ్ముడు జరగరా, అన్నయ్య జరగరా, తమ్ముడు జరగరా అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే కనుక ఈ లోపల వాళ్ళ భార్యలు బయట ఉండి కేకలు పడతాయండి. మా బావగారు అంతా ఆక్రమించేసుకున్నాడు, మా మధ్య అంతా ఆక్రమించేసుకున్నాడు, బయట కేకలు పడతాయండి. వెంటనే అన్నదమ్ములు ఏమవుతాయంటే కనుక పట్ట. లేకపోతే కనుక తల్లి బెళ్ళలో ఒకే తోడు ఉంటుందండి. తల్లి చనిపోతుందండి, ఇద్దరు కూతురులండి. ఆ చనిపోయినందుకు ఏడవరండి, ఆ తాడు ఏమైపోయిందో ఏడుస్తారండి. తాడు ఏమైపోయిందో, ఆ తాడు ఎక్కడ దాచేసిందో, ఏ చీరల మధ్యలో పెట్టేసిందో, ఏ తాకట్లో పెట్టేసిందో, ఎక్కడ పెట్టేసిందో, తాకట్టు పత్రాలు ఎక్కడున్నాయనేసి దాని గురించి తెంపుకుంటారు తప్పండి తల్లి చనిపోయిందని ఏడరండి. అంటే ఈరోజు తల్లికి అంత విలువిస్తున్నారండి. తల్లికి ఎంత విలువిస్తున్నారంటే కనుక ఆ బంగారం ఇచ్చి విలువ కూడా తల్లికి ఇవ్వట్లేదండి. కాబట్టి ఎంత ప్రార్థనకి వెళ్తున్నామో, ఎన్ని చర్చలకు వెళ్తున్నామో, ఎన్ని సంఘాలకు వెళ్తున్నామో, ఇలా ఎన్ని మీటింగ్లకు వెళ్ళిపోతున్నామో, ఎన్ని వాక్యాలు చదివేస్తున్నామో మంచిదే. కానీ దేవుడిచ్చినటువంటి కుటుంబాన్ని కాపాడుకోకపోతే, దేవుడిచ్చిన కుటుంబాన్ని తెంపేసుకుంటే, భార్యను తెంపేసుకుంటే, భర్తను తెంపేసుకుంటే, కొడుకుని తెంపేసుకుంటే, కూతురు తెంపేసుకుంటే కుటుంబ వ్యవస్థ ఎందుకండి? ఒకసారి భర్త విలువ స్త్రీలకు అర్థం కాదు. ఒక్కొక్కసారి భర్త విలువ స్త్రీకి అర్థం కావాలంటే కనుక స్త్రీ ఎక్కడికి వెళ్ళాలండి? భర్త లేని స్త్రీ దగ్గరికి వెళ్తే అర్థం అవుతుందండి. అప్పుడు ఆమె అంటది, అయ్యా నా భర్త ఉన్నప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు నాకు ఎన్ని అవమానాలు, ఆయన చచ్చిపోయిందాక నేను వదలలేదు, చచ్చిపోయిన తర్వాత ఆయన విలువ ఏంటి నాకు అర్థమవుతుందని ఏడుస్తారు. అలాగే చాలా మంది భార్య విలువ బతుకుండగా అర్థం కాదండి. ఒకవేళ భార్య విలువ అర్థం కావాలంటే ఎప్పుడు అర్థమవుతుందండి మనకి? భార్య లేనటువంటి ఆ పురుషుడి దగ్గరికి వెళ్తే అతను మాట్లాడతాడండి.
ఒకవేళ తల్లిదండ్రుల విలువ బతుకుండగా తెలియదండి, తల్లిదండ్రులు చనిపోతుందో తెలుస్తుందండి. ఒకవేళ మా తల్లిదండ్రుల విలువ తెలియాలంటే తల్లిదండ్రులు లేని దగ్గరికి వెళ్తే కనుక ఆ తల్లిదండ్రుల విలువ ఏంటో తెలుస్తుందండి. లేదా పిల్లల యొక్క విలువలు మాకు తెలియవండి. ఒకవేళ పిల్లల విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే కనుక పిల్లలు లేనటువంటి వారి దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళ రోదనలు మనకు అర్థమవుతాయండి. కాబట్టి బతుకుండగానే క్రైస్తవ జీవితంలోనూ ఎవరోనూ మానవ సంబంధాలు తెంపుకోకూడదండి. మానవ సంబంధాలు తెంపుకోవడానికి దేవుడు ఏర్పాటు చేయలేదు. మానవ సంబంధాలని దూరం చేసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేయలేదు. మానవ సంబంధాలు కుటుంబంలో ఉంటే పరస్పరం ఒకరినొకరు అభినందించుకోవడానికి, ఒకరినొకరు గౌరవించుకోవడానికి, ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, ఒకరు సన్మానించుకోవడానికి దేవుడు ఒక మంచి కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేనమ్మా? అటు చూస్తున్నారా? అటు చూస్తే ఈ మాట మనకు ఎన్నటికీ అర్థం కావమ్మా. కాబట్టి దేవుడు ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేస్తే కనుక ఈ కుటుంబ వ్యవస్థను ఎప్పుడు యోసేపు అన్నల్లాగా 10 మంది అన్నల్లాగా తెంపుకోకూడదండి. తమ్ముడు కావాలి, ఎప్పటికీ తమ్ముడు కావాలి నాకు, అంతే. ఎప్పటికీ అన్నయ్య కావాలి, అన్నయ్య నాకు తోడు ఉండాలి ఎప్పటికీ. మా అక్క ఎప్పుడు మాకు తోడు ఉండాలి, మా చెల్లెపు ఎప్పుడు మాకు తోడు. ఈ డబ్బు గురించి విలువివ్వకండి. ఈ బంగాళాల మధ్యన డబ్బులు విలువివ్వకండి. ఆ అంగులు అడుగు స్థలాలు విలువివ్వకండి, బంగారం విలువివ్వకండి. దేనికి విలువిద్దామంటే కనుక చిన్నప్పటి నుంచి మా అన్న నేను ఒకే కంచంలో తిన్నాం, దానికి విలువిద్దాం. చిన్నప్పటి నుంచి మా అక్క నేను ఒకే కంచంలో తిన్నాం, దానికి విలువిద్దాం. చిన్నప్పటి నుంచి నేను మా అమ్మని విడిచిపెట్టలేదు, నేను దానికే విలువిద్దాం. చిన్నప్పటి నుంచి మా నాన్నని విడిచిపెట్టలేదు, దానికే విలువిద్దాం. పెళ్లి చేసుకున్నప్పుడు కొత్తలో నా భార్యను విడిచిపెట్టలేదు, దానికే విలువిద్దాం. పెళ్లి చేసుకున్న కొత్తలో నా భర్తను విడిచిపెట్టలేదు, దానికే విలువిద్దామండి. అలాగా ఈ సంబంధాలు తెంపుకోకుండా ఈ సంబంధాలని క్రైస్తవుడే కాపాడుకోవాలి. క్రైస్తవుడే లోకానికి మాదిరి. క్రైస్తవుడే లోకానికి మాదిరి, లేకపోతే ఇంకెవరు మాదిరి అండి లోకంలోను? క్రైస్తవ కుటుంబమే లోకానికి మాదిరి లేకపోతే, క్రైస్తవ కుటుంబమే ఈ లోకానికి వెలుగు కింద లేకపోతే, క్రైస్తవ కుటుంబమే చుట్టుపక్కల కుటుంబాలకు మాదిరి లేకపోతే కనుక ఏ కుటుంబము ఈ రోజు మాదిరి చూపిస్తుందండి? ఏ కుటుంబానికి నీతి అర్థమవుతుందండి ఈరోజు? కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏ సంబంధాన్ని మనం తెంపుకోకూడదండి. కేవలము ఈ భౌతిక సంబంధమైనటువంటి వాటిని బట్టి తెంపుకుంటున్నారా? ఇక్కడ మాట చెప్తాను, మన రక్త సంబంధుల యొక్క రక్షణ విలువైందా? మన రక్త సంబంధం దగ్గర ఉన్నటువంటి ఆ బంగారమును స్థలాలు విలువైనయండి. మన రక్త సంబంధాల యొక్క రక్షణ విలువైందా? మన రక్త సంబంధం దగ్గర ఉన్నటువంటి ఆ స్థలాలు, ఇల్లులు, పొలాలు విలువైనయండి. రక్షణే విలువైందండి. మన స్వకీయ రక్షణ కొరకు ఈ భౌతికమైన కోల్పోయినా పర్వాలేదండి, బంగారం లేకపోయినా పర్లేదు, వెండి లేకపోయినా పర్లేదండి, స్థలాలు లేకపోయినా పర్వాలేదండి. కానీ వాళ్ళ రక్షణ కావాలి. వాళ్ళకి రక్షణ కల్పించాలంటే కనుక ముందు మనం ఏమవ్వాలంటే మన రక్త సంబంధులకి ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, వాళ్ళని అభినందించడం, వాళ్ళని గౌరవించడం, వాళ్ళు సన్మానించడం, వాళ్ళు ప్రోత్సహించడం, వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం, వాళ్ళతో వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ భోజనం చేయడం, వాళ్ళు మన ఇంటికి పిలవడం, ఎలాంటి సత్సంబంధాలు కొనసాగించుకుంటే కనుక ఈరోజు కుటుంబాలు ఈ రక్త సంబంధం విడిపోవండి ఈరోజు. కాబట్టి అంటే ఈరోజు ఎలా మనకు కనబడుతున్నాయంటే చాలా కుటుంబాలు తెంపుకోవటానికి సిద్ధంగా ఉన్నాయి. మా అన్నయ్య నాకు పడదండి, మా తమ్ముడు నాకు పడదండి, మా చెల్లి నాకు పడదండి, మా అక్క నాకు గారికి కన్న తల్లిదండ్రులన్నా పడదండి ఈరోజు అంటున్నారు చాలా మంది. మరి తల్లిదండ్రులు పడినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉన్నావు? తల్లిదండ్రులు పడినప్పుడు వాళ్ళ యొక్క పొలాల్లో వాళ్ళ ఆస్తులు ఎందుకు అనుభవిస్తున్నావు? వాటిని కూడా విడిచిపెట్టి దూరం వెళ్ళిపోవచ్చు కదా, దూరం వెళ్ళను. ఆ ముసలినాన్ని తీసుకెళ్లి వృద్ధాశ్రమం పడేసేసి ఆ ఇల్లు నేను అనుభవిద్దాం అనుకుంటున్నారు చాలా మంది. అది కాదండి. కాబట్టి ఇలాగా ఈరోజు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే కనుక కుటుంబంలో ఉన్న మనము ఒకరినొకరు అభినందించుకోవాలి. ఇంతకని చివరికి వచ్చేస్తాను. అసలు అసలే అభినందించడం అంటే ఏంటి? మీ ఇద్దరు చెప్పండి. వదిన మార్తల్లో అంతేనా? వదిన మార్తల్లో మరదలు వదిలే ఏదైనా ఒకటే. అసలే ఏంటి అభినందించుకోవడం అంటే ఏంటి? అభినందించుకోవడం ఏంటంటే కనుక అంటే ఒకరి పనుల్ని మెచ్చుకోవటం అండి. అభినందించడం అర్థం ఏంటంటే కనుక ఒక భార్య చేసే పనులు మెచ్చుకోవటం, భర్త చేసే పనులు మెచ్చుకోవటం, పిల్లలు చేసే పనులు మెచ్చుకోవటం,
తల్లిదండ్రులు చేసే పనులు మెచ్చుకోవటం. అంటే తప్పుడు పనుల గురించి అంటలేదు ఇక్కడ నేను. ఇప్పుడు ఉదాహరణ భార్య ఏం చేస్తుంది, వంట చేసిందండి. వంట చేసింది మనం పన్నించి ఇంటికి వచ్చాము. మనకు భోజనం పెట్టింది. ఆ భోజనం పెట్టిన తర్వాత బాగుండవంటే అయిపోయింది ఒక మాటతోటి. కానీ చాలామంది ఆ వంట దగ్గరకు వచ్చిన తర్వాత భార్యని ఎన్ని మాటలు అంటారంటే, ఉప్పు ఎక్కువ ఎందుకు వేసావు, కారం ఎందుకు చేసావు, నాకు బీపీఎం సంగతి నీకు తెలుసు కదా, నాకు షుగర్ సంగతి నీకు తెలుసు కదా, కారం ఎందుకు వేసా అనేసి తింటూనే భార్యని ఎన్నో మాట్లాడుతూ ఉంటారని చాలామంది. ఇప్పుడు వాస్తవంగానే స్త్రీ ఏమన్నా పెద్ద దేవుడు లాంటి స్త్రీ అంటావా? ఏదో ఆమె ఏం చేసింది, ఉజ్జాయింపులు కారం వేసింది, ఉజ్జాయింపులు ఉప్పు వేసింది, ఉజ్జాయింపులకి నీళ్ళు వేసింది, ఉజ్జాయింపులు ఆ కూరను తొలిపేసింది, వండేసింది. కానీ పురుషుడికి ఎలా ఉంటుందంటే, ఈరోజు షుగర్ లేదండి, ఈరోజు ఉప్పు ఎందుకు ఎక్కువైంది, కారం ఎక్కువైంది అనేసి ఆమెని చాలా చేతరించుకునే మనిషి ఉంటుంది. కాదు, అభినందించడం అంటే ఏంటంటే కనుక మెచ్చుకోవటం, ఆమె చేసే పనులు బట్టి. తర్వాత అభినందించడం అంటే సంతోషాన్ని వ్యక్తపరచడం, అభినందించడం అంటే కనుక సంతోషంలో పాలుభాగస్తులా ఉంటాం. ఉదాహరణకి ఇద్దరికి ఒకసారి ఉద్యోగం వచ్చిందేమో, అంతేనా? ఇంట్లో ఎవరికో ఒక ఉద్యోగం వచ్చిందండి. వెంటనే వారికి సంతోషం ఏమవ్వాలండి, పాలుభాగం అవ్వాలి. అన్నయ్యకు ఉద్యోగం వచ్చేసింది, తమ్ముడికి ఉద్యోగం వచ్చేసింది, చెల్లికి ఉద్యోగం వచ్చేసింది. వెంటనే వారి ఆనందంలో మనం ఏమవ్వాలంటే కనుక పాలుభాగస్తులు అయిపోవాలండి. అది అభినందించుకోవటం అంటేనండి. ఇప్పుడు అన్నయ్యకు ఉద్యోగం వచ్చిందంటే తమ్ముడికి ఎలా ఉంటుందండి ఈరోజు? తమ్ముడికి ఉద్యోగం వచ్చిందండి, చెల్లికి ఎలా ఉంటుందండి ఈరోజు? అక్కకు ఉద్యోగం వచ్చిందండి, ఇలా ఇంకొకరు లేకపోతే నా కొడుకు ఉద్యోగం వచ్చిందండి, మా అన్నయ్య కొడుకు ఉద్యోగం రాలేదండి, మా అన్నయ్యకి ఎలా ఉంటుందండి ఈరోజు? ఆడు ఏదో లక్ష్యం పెట్టేసాడు, అందుకని కొడుకు ఉద్యోగం వచ్చేసింది. ఈరోజు ఒక్కరు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తే ఇంకొకరు వచ్చి సంతోషించలేదండి, ఏడుస్తున్నారండి ఈరోజు. ఒక అక్క ఇల్లు కట్టుకుంటుండే తమ్ముడు ఏడుస్తున్నాడండి ఈరోజు. ఒక చెల్లి ఇల్లు కట్టుకుంటుండే అన్నయ్య ఏడుస్తున్నాడండి ఈరోజు. బావగారు ఇల్లు కట్టుకుంటుండే బావగారు ఏడుస్తున్నాడండి ఈరోజు. మామగారు ఇల్లు కట్టుకుంటుంటే అల్లుడు ఏడుస్తున్నాడండి ఈరోజు. అల్లుడు ఇల్లు కట్టుకుంటుంటే మనకు కూతురు భర్తే కదా, అల్లుడు ఇల్లు కట్టుకుంటే కూతురే కదా ఇల్లు కట్టుకుంటుంది. అల్లుడు ఇల్లు కట్టుకున్నా సరే మామగారు ఏడుస్తున్నాడండి ఈరోజు. ఎక్కడ పరస్పరం అభినందనలు సంతోషించే కార్యక్రమాలు ఎక్కడ కొనసాగట్లేదండి ఈరోజు. కాబట్టి అభినందించడం ఏంటంటే కనుక క్రైస్తవ కుటుంబంలో ఒకరు మంచి జరిగినా సరే వారితో పాటు ఏమవ్వాలంటే కనుక సంతోషించాలండి. అది క్రైస్తవ కుటుంబం అండి. ఒక చిన్న ఉద్యోగం వచ్చినా సరే, చిన్నది వచ్చినా సరే ఏం చేయాలంటే వాళ్ళ కుటుంబానికి వెళ్ళిపోయి వారితో పాటు విందు ఆరగించి వారితో ఆనందించి వాళ్ళకు దండేసి వాళ్ళకి సాల్వ కప్పి రావాలండి. అదండి మనుషుల మధ్యన, విశ్వాసుల మధ్యన ప్రేమానురాగాలు పెంపొందించుకోవటం. లేకపోతే అభినందించడం అంటే కనుక గౌరవించడం అండి. ఒకరు మంచి పని చేశారండి, ఆ మంచి పని చేసినందుకు ఏం చేయాలంటే కనుక అభినందించాలండి. కొడుకు మంచి పని చేశాడండి, తండ్రి వచ్చి శభాష్ అనాలండి. కూతురు మంచి పని చేసిందండి, తల్లి వచ్చి శభాష్ అనాలండి. లేదా తల్లిదండ్రులు మంచి పని చేశారండి, శభాష్ అనాలి. లేదా అన్నదమ్ములు మంచి పని చేశారండి, ఇంకొకరు శభాష్ అనాలండి. అలాగా కుటుంబాలు ఏముండాలంటే కనుక అభినందనలు ఉండాలండి. ఈరోజు అలా ఉన్నాయం కుటుంబాల్లోనూ. ఎక్కువ కుటుంబాలు ఎలా ఉన్నాయండి, ఒకరినొకరు అభినందించుకోవడం ఉన్నాయా, ఒకరి మీద ఒకరు ఏడవడం ఉన్నాయండి ఎక్కువ. అంటే అభినందించడం అంటే ప్రశంసించడం అండి. ఇలా ఉదాహరణకి నీ పేరేంటి మర్చిపోయాను, అక్షయ్ బాల్. ఎలా అంటే అభినందించడం అంటే పాట భలే పాడవయ్యా, చాలా బాగా పాడవయ్యా, భలే చదువుకుంటున్నావయ్యా, అలాగండి అభినందించడం అంటేనండి. అంటే వాళ్ళని ఏం చేయాలంటే కనుక ప్రోత్సహించాలి, అభినందించాలి, వాళ్ళు చేసే పనులు బట్టి అభినందించాలండి. కానీ కుటుంబంలో జరగట్లేదండి. ఎందుకు సంఘంలో కూడా ఎలా ఉన్నాయండి, ఒకరు పాట బాగా పాడేది అనుకోండి, ఇంకొక ఆయనకి ఎలా ఉంటుందండి, ఈడే బాగా పాడేస్తున్నాడు నాకంటారు. ఆయన బాగా ప్రసంగం చేశాడు అనుకోండి, నేనే అంటాను, నేను సువార్తికుని కదా, చదువుకున్నాడు బీఈడీ చేశాడు కాబట్టి నాకన్నా బాగా చేసేస్తున్నాడు ప్రసంగం అంటాను. అలాగా ఒకరినొకరు అవమానపరచుకోవడం కనపడుతున్నాయి తప్ప ఒకరినొకరు అభినందించుకోవడం కనపడలేదండి.
పొగుడుకోవాలండి. అభినందించడం అంటే కనుక శబాష్ శబాష్ మా అన్నయ్య కాబట్టి నువ్వు ఈ పని చేసావు, మా తమ్ముడు కాబట్టి నువ్వు ఈ పని చేసావు, మా చెల్లి కాబట్టి ఉద్యోగం సంపాదించేసావు, మా అన్నయ్య కాబట్టి నీ ప్రమోషన్ వచ్చేసింది, లేకపోతే నా బిడ్డలు కాబట్టి నా బిడ్డలు నా కొడుకు కూతురు కాబట్టి ఇలా మంచి ఫస్ట్ క్లాసులో పాస్ అయిపోయారు, శబాష్ 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 అనేసి అభినందించుకోవాలండి. అవండి క్రైస్తవ కుటుంబాల మధ్య ఉండవలసినవి. ఈరోజు కుటుంబాల్లో వాస్తవంగా ఇక్కడ పరలోకంలో దేవుడు ఉన్నాడు, కిందేమో ఆత్మ సంబంధ కుటుంబం ఒకటి ఉంది. ఆత్మ సంబంధ కుటుంబం ఏదమ్మా? సంఘం. అంటే ఈ ఆత్మ సంబంధమైన కుటుంబంలో నీ కుటుంబం కరెక్ట్గా ఉండాలంటే భౌతిక సంబంధం కుటుంబం ముందు కరెక్ట్గా ఉండాలి. ఈ భౌతిక సంబంధమైన కుటుంబము హ్యాపీగా ఉండి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు సన్మానించుకుంటూ హ్యాపీగా ఉండడం ఈ కుటుంబం, ఈ అద్భుతమైన ఈ భౌతిక కుటుంబము ఈ ఆత్మ సంబంధం కుటుంబంతో కలిసి అప్పుడు ఈ ఆత్మ సంబంధం కుటుంబంలో మంచి ట్రైనింగ్ తీసుకుని ఆత్మ సంబంధ కుటుంబంలోనూ అభివృద్ధి చెందుతూ పరలోకం వెళ్ళాలి. ఒకవేళ భౌతిక సంబంధం కుటుంబము సరిగా లేకపోతే కనుక ఈ ఆత్మ సంబంధ కుటుంబంలో సక్సెస్ అవ్వదండి. ఈ భౌతిక సంబంధ కుటుంబంలో కలయిక లేకపోతే, ప్రేమ లేకపోతే, అనురాగం లేకపోతే, ఆప్యాయత లేకపోతే ఆత్మ సంబంధ కుటుంబంలోకి వచ్చి ఎమలేరండి. ఆత్మ సంబంధ కుటుంబంలో ఎమలేకపోతే కనుక ఈ భౌతిక సంబంధ కుటుంబానికి పరలోకం ఉండదండి. ఈ భౌతిక సంబంధ కుటుంబం ఈ భౌతిక సంబంధ కుటుంబానికి పరలోకం కావాలంటే ఈ మధ్య ప్రేమానురాగాలుండి, ఆప్యాయతలుండి అవి సంఘం దగ్గరకు వచ్చి సంఘంలో మంచి సహవాసం చేస్తూ సంఘంతో పాటు పరలోకానికి ఎత్తబడాలండి. అంత లింక్ ఉందండి. అంటే ఆత్మ సంబంధంగా సక్సెస్ అవ్వాలంటే భౌతిక సంబంధంగా కుటుంబం సక్సెస్ బాటలు నడవాలండి. పరస్పరం కుటుంబంలో ఒకరినొకరు అభినందించుకోవాలండి. పరస్పరం కుటుంబంలో ఒకరినొకరు గౌరవించుకోవాలండి. పరస్పరం ఒక కుటుంబంలో ఒకరినొకరు ప్రేమించుకోవాలండి. ఆ ప్రేమించుకుని ఆప్యాయత ఉన్నప్పుడే ఆ కుటుంబం సంఘంలోకి వచ్చి కలుస్తుంది. ఆ సంఘంలో ఉండి ఆ సంఘం ద్వారా పరలోకానికి ఎత్తబడుతుందండి. ఇక్కడే ఈ భౌతిక సంబంధ కుటుంబంలోనే కక్షలో, కుట్రలు, కాపాలు, తాపాలు, మొక్కలు మార్చుకోవడం ఎన్ని ఉంటే కనుక ఈ కుటుంబం సంఘంతో కలుసుకోలేదండి. ఏదో నామకార్థంగా రావచ్చేమో. కొన్నిసార్లు చూడండి, భార్యాభర్తలు ఇద్దరు సంఘానికి వచ్చేస్తారు కానీ సంఘంలో కూడా భార్యాభర్తలు మాట్లాడుకోవాలండి. ఎక్కడ గమనించారండి? ఇద్దరు భార్యాభర్తలు ఇంటికాడ గొడవ పడ్డారండి. ఏదో గొడవ పడ్డారు, చలిదానం గురించే గొడవ పడ్డారు. కానీ ఆ గొడవ కూడా ఎక్కడి దాకా వచ్చేసిందంటే కనుక సంఘం దాకా వచ్చేసి ఆ సంఘంలో కూడా వాళ్ళు ఒకరొకరు పలకరించుకోరండి. కానీ ఇద్దరు ఏం చేస్తారంటే ప్రభురాత్రి భోజనం తీసుకుంటారండి. అది నిరుపయోగం అండి, అయోగ్యం తీసుకోవటం అండి. కాబట్టి ఆత్మ సంబంధమైన కుటుంబంలో సక్సెస్ అవ్వాలంటే ఫార్ములా ఎక్కడంటే కనుక భౌతిక సంబంధమైన కుటుంబమే. భౌతిక సంబంధమైన కుటుంబంలో ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఉంటే ఆ సక్సెస్ ఇక్కడ తీసుకొస్తే కనుక ఇది ఇక్కడ కూడా ఆత్మ అభివృద్ధి చెంది ఈ సంఘం ద్వారా మనం పరలోక రాజ్యానికి ఎత్తబడతామండి. కాబట్టి కుటుంబము ఈ కృతజ్ఞత కూడికలో కుటుంబం అన్నాను. మరి కుటుంబాలు సరిగా లేకపోతే ఎలాగండి? సరిగా ఉండాలండి. కుటుంబాలు అభినందనలు ఉండాలండి, ప్రేమలు ఉండాలండి, ఆప్యాయతలు ఉండాలండి. కానీ సౌలు లాంటి కుటుంబం ఉండకూడదండి. సౌలు లాంటి మాటలు ఉండకూడదండి. మేక మాటలా ఉండకూడదండి. అవమానపరిచే మాటలు ఉండకూడదండి. ఒకరినొకరు అభినందించుకోవాలి. సారా తన భర్తను అభినందించుకున్నట్టుగానే, ఎల్కానా తన భార్యను అభినందించుకున్నట్టుగానే, ఇస్సాకు తన తండ్రిని అభినందించినట్టుగానే, అబ్రహాం తన కొడుకును అభినందించినట్టుగానే, యాకోబు తన అన్నను అభినందించినట్టుగానే ఇలాగా కుటుంబాల్లో ఉండాలి తప్ప కుటుంబాల్లో కక్షలు, కార్పణ్యాలు, అసూయలు, ద్వేషాలు, కుట్రలు, కథలు, ఈ భౌతిక సంబంధమైన వాటిని బట్టి అక్కకి జీతం ఎక్కువ, తమ్ముడికి జీతం ఎక్కువ, ఎలాగనేసి ఆటల గురించి వద్దండి. భౌతిక సంబంధమైన వాటిని ఆత్మ సంబంధానికి ముడిపెడితే కనుక ఎప్పుడూ సక్సెస్ అయ్యే అవకాశం ఎంత మాత్రమూ ఉండదు. కాబట్టి ఈ యొక్క కృతజ్ఞత కొడుకులో ఒక విషయాన్ని మీ మనసులో పెట్టాలనుకున్నాను. ఆ విషయం ఏంటంటే కుటుంబంలో ఒకరినొకరు అభినందించుకుందామని. రేపు పొద్దున లెగుతుండగా అమ్మకి గుడ్ మార్నింగ్ చెప్పి, ఉదయాన్ని లెగుతుండగా ఏం చెప్తావు? ఎవరికి ఎంతమంది చెప్పాలి తెలుసా? నువ్వు డాడీకి చెప్పాలి, మమ్మీకి చెప్పాలి, చిన్నాన్నకి చెప్పాలి, చిన్నమ్మకి చెప్పాలి, మాయకి చెప్పాలి, అత్తకి చెప్పాలి, తాతకి చెప్పాలి, అమ్మమ్మ నాన్నమ్మకి చెప్పాలి. ఇంకెవరికి చెప్పాలి? నీ దగ్గర సర్కిల్ ఉంది కదా, చాలా సర్కిల్ ఉంది. 5 సర్కిల్ 6 సర్కిల్ మీద
మీ తమ్ముడు ఉన్నాడు కదా, చెల్లి ఉంది కదా, ఇంకో చిన్న తమ్ముడు ఉన్నాడు కదా, ఇంకో చిన్న తమ్ముడు ఉన్నాడు కదా, ఇంకో బామ్మద్దు ఉన్నాడు కదా, వాళ్ళు కూడా రే గుడ్ మార్నింగ్ రావాలన్నమాట. అప్పుడు అందరూ మీతో కలిసి ఉంటారు అన్నమాట. మా బావ నాకు గుడ్ మార్నింగ్ చెప్పాడు, మా అన్నయ్య నాకు గుడ్ మార్నింగ్ చెప్పాడు, ఈరోజు మా అన్నయ్య అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు మా తమ్మ అనేసి నిన్ను అందరూ పొగుడుతారు అన్నమాట. అది కుటుంబం. చిన్నపిల్లలకు అలవాటు చేయలేదు. కాబట్టి ఒకవేళ పెద్దలు ఉన్నారు ఇక్కడ చాలామంది, ఒకవేళ మన విలేజ్లో మన పల్లెటూరులో ఈ నమస్తే గుడ్ మార్నింగ్ అంటే అదో లాగా ఉంటుంది, అది పట్టణంలో ఉండాలని. మేము పల్లెటూరులోంచి వచ్చిన వాళ్ళమే, మాది పల్లెటూరే. కానీ అవి మేము ప్రాక్టీస్ చేస్తాను మా కుటుంబాల్లో అవి ప్రాక్టీస్ చేస్తుంటే కనుక దేవుడి దయ వల్ల మేము మంచి కుటుంబాలు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎంతకాలం నా భార్యని ఎంతకాలం బ్రతుకుంటామో నాకు తెలియదు, దేవుడికి తెలుసు. నా పిల్లలతో ఎంతకాలం కలిసి ఉంటారో నాకు తెలియదు, దేవుడికి తెలుసు. మా అమ్మ నాన్నతో ఎంతకాలం కలిసి ఉంటారో నాకు తెలియదు, దేవుడికి తెలుసు. ఆ బతికినంత కాలంలోనే, ఆ కొద్ది కాలంలోనే, ఆ ఆవురేళ్ల జీవితంలోనే వారి మధ్యన ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, అభినందనలు సంపాదించుకుంటే కనుక ఈరోజు రేపు చచ్చిపోతే కనుక వాళ్ళ గురించి ఏడుస్తారు అన్నమాట. అంటే మనం చనిపోతే కనుక 10 మంది ఏడవాలి, అయ్యో మా అన్నయ్య విడిచిపెట్టి వెళ్ళిపోవాడు అని ఏడవాలి తప్ప ఆడు పోయాడు రా పేడ వదిలింది అనుకోకూడదని. అలా ప్రవర్తించకూడదు కుటుంబంలో. కాబట్టి నలుగురిలో ఏదో మాట ఉంది, నలుగురిలో 4 కింద పని చేయలేదు ఏదో మాట ఉంటుంది. ఏంటండి? అంతేనా? కాబట్టి కుటుంబంలో నలుగురిలో ఉంటూ, నలుగురిలో ఆనందంగా గడుపుతూ, నలుగురిలో ఒకరినొకరిని అభినందించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, బలపడుతూ ఈ చిన్న జీవితాన్ని హ్యాపీగా ముగించుకోవటానికి, ఈ చిన్న జీవితంలో ఓ మంచి కుటుంబాన్ని కట్టుకోవటానికి, ఈ చిన్న జీవితంలో మనం ఎవ్వరికి లేనటువంటి గొప్ప కుటుంబాన్ని సంపాదించుకొని ఆ కుటుంబంలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, ఆనందిస్తూ, సంతోషిస్తూ, సమాధానంగా ఒకరు లేకపోతే ఒకరిలో లేనని పిచ్చి సంపాదించుకుని ఆ కుటుంబంలో మనం వద్దులేలాగా ప్రవర్తించాలనేసి నేను చిన్న మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మన కుటుంబాన్ని తక్కువ చేయకుండా, మన కుటుంబాన్ని చిన్నచూపు చూపుకోకుండా, నా కొడుకునే చిన్నచూపు చూసుకుంటే కనుక నా కుటుంబాన్ని అంతటా నేను అవమానపరుచుకుంటున్నాను. కాబట్టి అలా కాకుండా మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని అభినందించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, నేనున్నాను భరోసా, నేనున్నాను అనేసి ధైర్యపరుస్తూ లేదా మన కుటుంబంలో ఎవరైనా సరే ఉద్యోగం వచ్చినా, లేదా ఇంకోటి వచ్చినా, ఇల్లు కట్టుకున్నా, పెళ్ళిళ్ళు అయినా, ఇంకోటి అయినా సరే ఆ కుటుంబంలో అభినందిస్తూ, ప్రోత్సహిస్తూ ఆ కుటుంబంతో హ్యాపీగా ఉంటాకి, ఆ కుటుంబంతో కలిసిమెలిసి ఉంటాకి, ఆ కుటుంబంలో ఆనందాన్ని పంచుకోవటానికి. ఉదాహరణకి ఒక మాట చెప్తాను చూడండి, చెప్పేసి ముగించేస్తాను. నీ పేరేంటన్నావు? అక్షయ్ పాల్ ఉన్నాడు. అక్షయ్ పాల్ తీసుకెళ్ళి ఇప్పుడు హాస్టల్ వేసేవాడు. ఒక 20 సంవత్సరాలు హాస్టల్ వేసేవాడు. ఆయన ఏం కోల్పోయాడు చెప్పండి ఎవరైనా? 20 సంవత్సరాలు ఇప్పుడు తీసుకెళ్ళి ఇదండి బీఈడీ అయిపోయిందా, లేదా బీటెక్ అయిపోయిందా, ఎంటెక్ అయిపోయిందా హాస్టల్లో పడేసేవాడు. అవి ఏం కోల్పోయాడండి? ఏం కోల్పోయాడు? ప్రేమను కోల్పోయాడు. ఎక్కడ ఎవరి ప్రేమను కోల్పోయాడండి? అమ్మ ప్రేమనే కోల్పోయాడండి, నాన్న ప్రేమనే కోల్పోయాడండి, లేక మేనత్త చిన్న బాబాయ్ వాళ్ళ ప్రేమనే కోల్పోయాడండి. అదండి ఇంకా అతను 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు బయటకు వస్తే కనుక వాళ్ళకి ఎవరు కనబడ్డాడండి ఇంకా ఆయన. కాబట్టి అంత ప్రమాదం ప్రేమను కోల్పోతే. కాబట్టి బతుకుండగానే ఆ ప్రేమను సంపాదించుకొని నలుగురిలో కలిసిమెలిసి ఉంటూ చనిపోయిన తర్వాత నలుగురు మనల్ని స్మరించుకునే విధంగా మనం ఈ భూమి మీద బ్రతకాలి. కాబట్టి సోదరులారా, మన కుటుంబాలు ఉన్నాయి, మన కుటుంబాన్ని అవమానపరచుకోకుండా, మన కుటుంబంలో ఉన్నటువంటి ఎవరినైనా సరే అభినందించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, బలపరుచుకుంటూ, వారిని మెచ్చుకుంటూ మన జీవితాలని ముందుకు తీసుకెళ్ళిపోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ, ఇంత అవకాశం ఇచ్చినటువంటి సోదరులు డానియల్ గారికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ బంధువులకు, వాళ్ళ స్థానిక సంఘానికి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.